అట్మాస్ఫియర్ టాపిక్ చూసుకుందాం. సో ఈరోజు మనం అట్మాస్ఫియర్ అనే టాపిక్ లోపలికి ముందుకు వెళ్దాం. మ్యాక్సిమం అట్మాస్ఫియర్ టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. సో అందరూ వచ్చేసినట్లే కండి, అందరూ రెడీ అంటే మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. అట్మాస్ఫియర్ అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఎట్లా చూసుకున్నామంటే భూమి 450 కోట్ల సంవత్సరాలు 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎర్త్ పుట్టింది. ఎర్త్ పుట్టినప్పుడు ఒక అగ్ని ముద్దలాగా ఉంది, గ్రాడ్యువల్గా కూల్ అవుతుంది. కూల్ అయినప్పుడు అవుటర్ లేయర్ కూల్ అయింది, లోపల మాత్రం ఇంకా మ్యాగ్మా ఫైర్ బాల్ లాగానే ఉంది. దాంతో ఇంటెన్స్ టెంపరేచర్ వల్ల, ఇంటెన్స్ ప్రెషర్ వల్ల లోపల ఉన్న మ్యాగ్మా బయటికి బర్స్ట్ అయ్యి వాల్కనోస్ లాగా ఎర్త్ చుట్టూ వచ్చింది. అయితే ఫస్ట్లో వచ్చిన వాల్కనోస్ నుంచి గ్యాసెస్ స్పేస్లోకి ఈజీగా ఎస్కేప్ అయిపోగలిగినాయి. ఎందుకంటే ఎర్త్కి గురుత్వాకర్షణ శక్తి ఇంకా అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఫార్మ్ అవ్వలేదు, ఎందుకంటే ఎర్త్ ఇంకా సొలిడిఫై అవ్వలేదు. కాబట్టి గ్రాడ్యువల్గా కూల్ అవుతూ ఎర్త్కి వన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ బాగా కొంత డెవలప్ అయ్యాక ఆ వాల్కనోస్ నుంచి వస్తున్న గ్యాసెస్ని ఎర్త్ హోల్డ్ చేసుకోగలిగింది. ఒక ఆ గ్యాసెస్సే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎర్త్ చుట్టూ ఒక ఎన్వలప్ లాగా ఏర్పడ్డాయి. దాన్నే మనము ఎర్త్స్ అట్మాస్ఫియర్ అంటాము అని చూసుకున్నాం కదండి. అయితే స్టార్టింగ్లో ఏర్పడ్డ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఏంటి అంటే ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ అంటాం అనమాట. స్టార్టింగ్లో ఏర్పడిన ఎర్త్స్ అట్మాస్ఫియర్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ అంటాం. అంటే స్టార్టింగ్లో ఆ విధంగా ఉంది, కానీ చాలా మార్పులు జరిగాయి. ప్రజెంట్ ఈరోజు మనం చూస్తున్న ఈ అట్మాస్ఫియర్కి చూసుకున్నట్లయితే చాలా మార్పులు జరిగాయి. సో ఆ అట్మాస్ఫియర్ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ నుంచి ఈ అట్మాస్ఫియర్, ప్రస్తుతం ఉన్న అట్మాస్ఫియర్ ఎలా వచ్చింది, ఏమేం జరిగాయి అనేవి మనం చూద్దామండి. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం ఏమనుకున్నాం, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అట్మాస్ఫియర్లో దాదాపుగా 60% స్టీమ్ ఉంది, అందులో కూడా వాటర్ లేదు పెద్దగా. 24% CO2 ఉంది, 10% సల్ఫర్ ఉంది, 1.5% నైట్రోజన్ ఉంది, ఎట్సెట్రా అనుకున్నాం. సో ఆ విధంగా ఎర్లీ అట్మాస్ఫియర్ అయితే ఉండింది. మనకు అట్లా ఉన్నప్పుడు అట్మాస్ఫియర్ కొన్ని చేంజెస్ జరిగాయి అన్నమాట. ఒకటి ప్రధానమైన చేంజ్ అట్మాస్ఫియర్లో ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మిటరాయిడ్స్, ఉల్కలు అంటాం కదండి, మిటరాయిడ్స్, కామెట్స్, అవి కొన్ని కోట్ల సంఖ్యలో క్రోర్స్ ఆఫ్ మిటరాయిడ్స్ ఎర్త్ వైపు దూసుకొని వచ్చాయి అన్నమాట. సో ఎర్త్ మీద పడ్డాయి, ఉల్కలు అంటాం కదండి. ఆ ఉల్కలు అనేవి కొన్ని లక్షల, కొన్ని కోట్ల ఉల్కలు భూమి వైపు వచ్చి భూమి మీద పడుతున్నాయి. ఈ ఉల్కలు మనకి స్పేస్లో ఎక్కడో చాలా దూరం నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటుంటాయండి. ఈ ఉల్కలు యాక్చువల్గా అయితే ఐస్ ఫార్మాట్లో ఉంటాయి అన్నమాట. ఈ ఉల్కలు ఐస్తో కూడి ఉంటాయి, ఎందుకంటే స్పేస్లో ఎంతో దూరం నుంచి ఇవి ప్రయాణిస్తూ వస్తుంటాయి. అక్కడ టెంపరేచర్ 0 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి స్పేస్లో మనకి ఇవి ఐస్ ఫార్మాట్లో ఉంటుంటాయి. వాటితో పాటు ఈ ఉల్కల్లో అమైనో యాసిడ్స్, మినరల్స్ ప్లస్ ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటుంటాయండి ఉల్కల్లో. సో స్పేస్లో అవి ఎంతో దూరం నుంచి వస్తుంటాయి. మనకి సడన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా లక్షల సంవత్సరాలు కంటిన్యూస్గా నిరంతరం ఈ ఉల్కలు అనేవి భూమిపైకి దూసుకొచ్చి వస్తుండేవన్నమాట. ఈ ఉల్కల్లో ఐస్ మరియు అమైనో యాసిడ్స్ మరియు మినరల్స్ మరియు ప్రోటీన్స్ అవన్నీ కలిగి ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఉన్నప్పుడు భూమిపైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇవి భూమి మీద పడుతుంటాయి. అప్పుడు వీటిలో దాక్కున్న ఏదైతే ఐస్ ఉందో, వీటిలో దాగి ఉన్న ఐస్ భూమి మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఐస్ మెల్లగా వాటర్గా తరిగి ఆ వాటర్ లోపలికి వెళ్ళేది భూమి లోపలికి. భూమి లోపల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది వేపర్ లాగా తయారయ్యేది అనమాట, ఆవిరిలాగా, స్టీమ్ లాగా తయారయ్యింది. సో ఆ రకంగా చాలా ఉల్కలు మన భూమిపైన పడినప్పుడు ఉల్కలు తీసుకొచ్చిన ఐస్ అంతా భూమి లోపల స్టీమ్, వాటర్ వేపర్ లాగా లోపలికి ఇంకిపోయినాయి. మనం అంటుకుంటూనే ఉన్నాం ఎర్త్లో నిరంతరం అప్పుడులో అగ్నిపర్వతాలు, వాల్కెనోస్ అనేవి వస్తుండేవి అని. సో వాల్కెనోస్ ఇప్పుడు వస్తున్నప్పుడు మనకి ఏమవుతుంటుంది, ఇప్పుడు లోపల చాలా స్టీమ్ అనేది అయితే అక్యుములేట్ అయింది. కాబట్టి ఈ స్టీమ్ ఇప్పుడు వాల్కనోస్ నుంచి బయటకు వస్తున్న స్టీమ్లో, గ్యాసెస్లో అధిక శాతం వాటర్ వేపర్ ఉండేదన్నమాట.
అధిక శాతం వాటర్ వేపర్ ఉండేది. వాటర్ వేపర్ అండి. అంటే ఈ సీక్వెన్స్ అవసరం మనకి. సీక్వెన్స్ ఏంటి అంటే కామెట్స్, ఉల్కలు, వాటితో పాటు ఐస్ని, ఎమినో యాసిడ్స్ని అవన్నీ తీసుకొచ్చి కోట్ల సంఖ్యలో భూమిపైన పడ్డాయి. భూమిపైన ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల అందులో దాగి ఉన్న ఐస్, ఉల్కల్లో దాగి ఉన్న ఐస్ భూమిపైన పడినప్పుడు అవి లోపలికి ప్రవహించినప్పుడు లోపల ఉష్ణోగ్రత భూమి లోపల చాలా ఎక్కువగా ఉండడం వల్ల స్టీమ్ లాగా తయారైనాయి. అయితే భూమి నుంచి సంభవిస్తున్న అగ్నిపర్వతాల నుంచి విడుదలయ్యే గ్యాసెస్లో భాగంగా చాలా మనకి వాటర్ వేపర్ అనేది ఎవాపరేట్ అయ్యేది. ఆల్రెడీ మనం అనుకున్నాం ఏంటి, ఈ టైంకి ఆల్రెడీ ఎర్త్కి తగినంత గురుత్వాకర్షణ శక్తి అయితే వచ్చేసింది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ వాల్కనోస్ నుంచి వస్తున్న గ్యాసెస్ అంతా ఎర్త్ చుట్టూ ఒక అట్మాస్ఫియర్ లాగా ఉండినాయి. ఇప్పుడు మీరు చెప్పండి, వాటర్ వేపర్తో కూడిన గ్యాసెస్ మనకి ఎవాపరేట్ అయినప్పుడు పైన ఏమవుతుంది చెప్పండి కమెంట్స్లో. వాటర్ వేపర్తో కూడిన గ్యాసెస్ని పైకి ఎవాపరేట్ అయినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది పైన అంటే ఎర్త్స్ అట్మాస్ఫియర్లో ఇండియన్ జోగ్రఫీ ఎప్పుడు అంటున్నారు? ఇండియన్ జోగ్రఫీ మనకి వరల్డ్ జోగ్రఫీ అవుతేనేనండి. అయితే ఇండియన్ జోగ్రఫీ అని అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్గా ఏంటి అంటే ఇండియన్ జోగ్రఫీ కంప్లీట్లీ ఫ్యాక్చువల్ అండి. ఏమి ఉండదు, ఫ్యాక్ట్స్ అనమాట. మొత్తం కాన్సెప్ట్ మొత్తం వరల్డ్ జోగ్రఫీలోనే ఉంటుంది. సో అంటే నా ఓరియంటేషన్ ఎట్లా అంటే నా స్ట్రెస్ ఎక్కువ వరల్డ్ జోగ్రఫీ పైనే ఉంటుంది. ఇండియన్ జోగ్రఫీ జస్ట్ పాయింట్స్. అది మీరు జనరల్గా ఏ బుక్ చూసుకున్నా అర్థమవుతుంది ఈజీగా. ఆ నదికి ఉపనదులు ఏంటి, ఇండియాలో ఎక్కడెక్కడ అడవులు ఉన్నాయి, ఇండియాలో ఎక్కడెక్కడ సరస్సులు ఉన్నాయి, అన్ని ఫ్యాక్ట్స్, కంప్లీట్లీ ఫ్యాక్చువల్. వేరేస్ కంప్లీట్లీ కాన్సెప్చువల్ వరల్డ్ జోగ్రఫీ అండి. వరల్డ్ జోగ్రఫీ ఇస్ ద బేస్ అనమాట. ఇండియన్ జోగ్రఫీ పెద్ద ఏముందండి, అంతా ఆ నోట్స్ చదువుకుంటూ పోవడమే అనమాట. సో ఇండియన్ జోగ్రఫీ వోంట్ టేక్ మచ్ టైం అండి ఫర్ మీ. నా కంప్లీట్ ఫోకస్ ఎక్కువ వరల్డ్ జోగ్రఫీ పైనే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది అన్నప్పుడు చెప్పే రకంగా ఉన్న టాపిక్స్ ఉండాలన్నమాట. ఇండియన్ జోగ్రఫీలో పెద్ద చెప్పేది ఏముంటుందండి, అవే ఫ్యాక్ట్స్. ఓకే, వెరీ గుడ్. సమ్మన్, శిరీష చిట్టి, అర్జున్ బనోత్ చాలామంది చెప్పారు. స్వాతి, హరివైభవ్. క్లౌడ్స్ అండి, క్లౌడ్స్ ఏర్పడతాయి అనమాట, మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ఎట్లా ఏర్పడతాయి అనేది మనం క్లౌడ్స్ టాపిక్లో చూసుకుంటాము. టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఎట్లా వస్తాయి అవన్నీ చూసుకుంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా మనకి వాటర్ వేపర్తో కలిగిన గాలులు కనుక పైకి ఎవాపరేట్ అయితే పైన మేఘాలు ఏర్పడతాయి. మరి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. దట్టమైన మేఘాలు ఏర్పడ్డాక కొంతకాలానికి ఏమవుతాయండి, మరి మేఘాలంతా వాటర్ వేపర్తో కూడిన మేఘాలు కదా అవి, కొంతకాలానికి బేభత్సమైన వర్షపాతం జరుగుతుంటుంది. కాబట్టి ఎర్త్ స్టార్టింగ్లో మనకి ఆ ఉల్కల నుంచి వచ్చిన వాటర్ అంతా మేఘాలకి ఎవాపరేట్ అయింది. మేఘాలు పెద్ద పెద్ద మేఘాలు ఫార్మ్ అయినాయి. మేఘాలు అనేవి పెద్ద సైజ్ అయిన తర్వాత నిరంతరం మన భూమిపైన కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా వర్షపాతం ఉండేది. కంటిన్యూస్ రెయిన్ఫాల్ ఉండేదండి. సో ఈ విధంగా భూమిపైకి వాటర్ అనేది వచ్చింది. ద బేసిక్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ లైఫ్ వాటర్ అనేది ఈ విధంగా భూమిపైకి వచ్చింది. భూమిపైకి యాక్చువల్గా స్టార్టింగ్ నుంచే వాటర్ లేదు. ఈ విధంగా వాటర్ వచ్చింది. సో ఈ విధంగా వాటర్ వచ్చింది. ఇప్పుడు ఈ పడుతున్న వాన ఏం చేసిందో చూద్దామండి. ఇప్పుడు వాన పడుతుంది. ఈ పడుతున్న వాన మనకి ఏం చేస్తుంది అంటే ఫాలింగ్ రెయిన్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ చూడండి, అట్మాస్ఫియర్లో భాగంగా మనకి పడుతున్న వాన ఏం చేసింది అంటే, అప్పుడులో మనం ఏమనుకున్నాం, ఇది భూమి అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, ఇక్కడంతా అట్మాస్ఫియర్ అవన్నీ ఉండేవి అనుకున్నాం కదా. మనం మొత్తం లేయర్ లాగా అట్మాస్ఫియర్ ఉండేది. అట్మాస్ఫియర్లో ప్రధానంగా ఇప్పుడు ఏ గ్యాసెస్ ఉండేవి అనుకున్నాము, CO2, సల్ఫర్ ప్రధానంగా ఉండేది అనుకున్నాం. చాలా తక్కువ మోస్తాదులో అంటే కేవలం 1.5% మాత్రమే నైట్రోజన్ ఉండేది. దాదాపుగా మనకి 10% సల్ఫర్, 24% కార్బన్ డైఆక్సైడ్ ఇవి ఉండేవి అనమాట మెజారిటీగా అప్పుడులో. ఇప్పుడు వాన పడుతుంది. ఈ పడుతున్న వాన ఏం చేస్తుంటుంది, ఈ గాలిలో ఉన్న సల్ఫర్ని
గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని వాటర్ పడుతున్న వాన దాంతో పాటు తీసుకొచ్చి భూమిపైన నిక్షేపిస్తుంది, భూమిపైన డిపాజిట్ చేసేస్తుంది అన్నమాట. సో పడుతున్న వర్షం వాటితో పాటు గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ని, సల్ఫర్ని తీసుకొచ్చి భూమిపైన నిక్షేపితం చేస్తుంది. సో కార్బన్ డయాక్సైడ్ని, సల్ఫర్ని స్టీమ్కి కానీ తేగలిగింది, కానీ ఈ యొక్క వాన నైట్రోజన్ని తేలేకపోయింది కిందకి. ఎందుకో కమెంట్స్లో చెప్తారా అండి? కెమిస్ట్రీ అంటే బేసిక్ కెమిస్ట్రీ కాన్సెప్ట్. సో ఎవరన్నా చెప్పండి. తీసుకొస్తున్న వాన కార్బన్ని, స్టీమ్ని అయితే తేగలిగింది, కానీ ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ది నైట్రోజన్ డౌన్ టు ద ఎర్త్. ఎందుకు అనేది క్వశ్చన్. డెన్సిటీ తక్కువ, హెవీ కాబట్టి. సింపుల్ అండ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్. డెన్సిటీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హేమలత గారు ఓకే, బాగానే చెప్పారు. సమ్మన్ హేమలత. డెన్సిటీ తక్కువ అట్లాగేం ఉండదండి. నైట్రోజన్కి సల్ఫర్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు డెన్సిటీలో. డెన్సిటీ తక్కువ అయితే ఇంకా ఈజీ తీసుకురావచ్చు కదండి. దాంట్లో ఏం డెన్సిటీ తక్కువ అనుకోండి, ఈజీగా ఇంకా వాటర్ తీసుకురావడానికి ఈజీ అవుతుంది కదా. సో డెన్సిటీ అనేది కాదు ఆన్సర్. సింపుల్ పాయింట్ ఏంటి అంటే నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్. చిన్నప్పుడు బుక్స్లో ఉంటుంటాయి నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్ అని. నైట్రోజన్ ఈజ్ ఇనర్ట్ అంటే అర్థం ఏంటి? నైట్రోజన్ అనేది నాట్ రియాక్టివ్. సో మనకి పడుతున్న వర్షం, వాన, H2 ఆక్సిజన్ ఇవి సల్ఫర్తో, కార్బన్ డయాక్సైడ్తో రియాక్ట్ అయ్యి వాటితో పాటు అవి తీసుకురాగలిగేవి, కానీ నైట్రోజన్ని వాటితో పాటు అవి తీసుకురాలేకపోయాయి. కాబట్టి అప్పటి అట్మాస్ఫియర్లో మెజారిటీగా ఉన్న సల్ఫర్, కార్బన్ డయాక్సైడ్ భూమిపైకి వచ్చేసాయి. తక్కువ మోతాదులో ఉన్న 1.5% మాత్రమే అప్పట్లో ఉన్న నైట్రోజన్ మరి వాన తీసుకురాలేకపోయింది. కాబట్టి అదే ఒక మెజారిటీ గ్యాస్ లాగా అయ్యింది. ఎందుకంటే మిగతావన్నీ మరి పోయినాయి కాబట్టి అదే మెజారిటీ గ్యాస్గా తయారైందనమాట. సో ఆ విధంగా మనకి ఎర్త్స్ అట్మాస్ఫియర్లో నైట్రోజన్ అనేది డామినెంట్ గ్యాస్గా వచ్చింది. ఇనర్ట్ అంటే దాని అర్థం లెస్ రియాక్టివ్ అండి. పెద్దగా వేరే ఎలిమెంట్స్తో రియాక్ట్ అవ్వదు అని, లెస్ రియాక్టివ్ అని అర్థం. నైట్రోజన్ గ్యాస్ అనేది చాలా తక్కువ రియాక్ట్ అవుతుంది వేరే గ్యాస్తో, పెద్దగా రియాక్ట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి నైట్రోజన్ అనేది డామినెంట్ గ్యాస్ ఎందుకు అయ్యింది అంటే అప్పుడు పడుతున్న వాన మిగతా ఎలిమెంట్స్, మిగతా గ్యాసెస్ అన్నింటినీ అయితే తీసుకురాగలిగింది, కానీ నైట్రోజన్ లెస్ రియాక్టివ్ వల్ల ఆ స్టీమ్ వాటర్తో రియాక్ట్ అవ్వలేదు కాబట్టి నైట్రోజన్ అట్లాగనే గాల్లో ఉండిపోయింది. దాంతో అదే డామినెంట్ గ్యాస్ అయ్యింది. ఇప్పుడు మనకి భూమి ఉంది, ఎర్త్ ఉంది. ఎర్త్ మీదకు సల్ఫర్, CO2 అంటే ఏంటి? కార్బన్, నథింగ్ బట్ కార్బన్. దాంతోపాటు ఉల్కలు ఇందాక వచ్చినప్పుడు వాటితో పాటు ఏం తీసుకొచ్చాయి అన్నాం మనము? ఎమినో యాసిడ్స్ తీసుకొచ్చాయి, ప్రోటీన్స్ తీసుకొచ్చాయి, మినరల్స్ తీసుకొచ్చాయి. సో ఇప్పుడు భూమిపైన ఈ పార్టికల్స్ అన్నీ ఉన్నాయండి. ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట ఇవన్నీ. దీనితో పాటు ఉండాల్సింది ఏంటంటే కాస్త వాటర్ ఉండాలి, దాంతోపాటు కాస్త టెంపరేచర్, కొంచెం గోరువెచ్చగా వేడి టెంపరేచర్ కావాలి. దేనికోసము? లైఫ్ ఏర్పడడం కోసం. సో ఈ థియరీ మనకి చెప్పేదే థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్ అనమాట. సో ఈ పాయింట్ చూడండి, థియరీ ఆఫ్ ప్రైమరీ. స్టార్టింగే సల్ఫర్ గ్యాస్ ఉందండి రాజ్ కుమార్ గారు, మనం అనుకున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే. థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్ అనే ఒక సిద్ధాంతం ఉంటుంది.
థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్ అనే సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, మనకి భూమి పైన మొట్టమొదటి జీవం ఎట్లాగ ఏర్పడింది అంటే, భూమి లోపల అప్పుడు మరి నిరంతరం వానలు పడ్డాక సముద్రాలు ఏర్పడ్డాయండి. నిరంతరం వాన పడ్డాక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని లక్షల సంవత్సరాలు నిరంతరంగా పడుతుండేది, దాంతో సముద్రాలు ఏర్పడ్డేవి, మహాసముద్రాలు, సముద్రాలలో ఎప్పుడన్నా ఒక సముద్రాలలో ఇది సీ బెడ్ అనుకోండి, సముద్రంలో గచ్చు అనుకోండి, ఇది సీ ఫ్లోర్ అనుకోండి, సీ బెడ్. ఇక్కడ కొన్ని దగ్గరలో మనకి వెంట్స్ ఉంటాయి, అంటే ఓపెనింగ్స్, రంధ్రాల్లాగా ఉంటాయి. అప్పుడు కింద నుంచి ఉంటున్న ఆ మ్యాగ్మాతో పాటు ఆ మ్యాగ్మా అంతా ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ వాటర్, ఈ పొగ అంతా, వేడి గాలులు, వేడి నీళ్ళు ఇట్లా ప్రవహిస్తుంటాయండి. అది నేను మీకు ఇక్కడ చూపిస్తాం. ఇట్లా చూసారు కదా, ఇక్కడ మనకి ఏంటంటే సముద్రం మధ్యలో కొన్ని ప్రదేశాల్లో మనకి కింద ఉన్న మ్యాగ్మా యొక్క వేడి కానీ మ్యాగ్మా కానీ డైరెక్ట్గా సముద్రం సీ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, సీ బెడ్ బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి చాలా వేడితో కూడిన ఇక్కడ నీరు తయారవుతుంది, దాంతో వేడి గాలులు బయటకు వస్తుంటాయి అన్నమాట. వేడి గాలులు బయటకు వస్తుంటాయి. దీన్నే మనము హైడ్రోథెర్మల్ వెంట్స్ అంటాం. హైడ్రోథెర్మల్ వెంట్స్. హైడ్రోథెర్మల్ వెంట్స్ అంటే అర్థం ఏంటంటే, సముద్రంలో భూభాగంలో కింద కొన్ని ప్రదేశాల్లో మాగ్మా అనేది బయటకు రాగలిగే సందర్భాలు ఉంటుంటాయి. అక్కడ వేడి నీళ్ళు మరియు వేడి పొగ అనేది వస్తుంటుంది. వీటిని హైడ్రోథెర్మల్ వెంట్స్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కావాల్సిన ఉష్ణోగ్రత ఉంది, వేడి ఉంది, నీరు ఉంది. మరి ఆ ఎమైనో యాసిడ్స్, ఆ మినరల్స్, ఆ ప్రోటీన్స్ ఇవన్నీ కలిసినాయి అనుకోండి, ఇదిగోండి ఇట్లా ఉంటాయి మనకి హైడ్రోథెర్మల్ వెంట్స్. సో ఈ హైడ్రోథెర్మల్ వెంట్స్ వద్ద మనకి కావాల్సిన టెంపరేచర్ ఉంది, వాటర్ ఉంది, ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, కార్బన్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, కావాల్సినవన్నీ లైఫ్కి ఉన్నాయి. ఇవన్నీ ఫేవరబుల్ కండిషన్స్ వలన మనకి కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరిగి ది ఎర్లియెస్ట్ లైఫ్ ఫామ్ ఆన్ ద ఎర్త్, భూమి పైన మొట్టమొదటి జీవరాశి అయినటువంటి సయనోబాక్టీరియా ఏర్పడ్డదండి. సయనోబాక్టీరియా. ఈ సయనోబాక్టీరియా అనేది సింగిల్ సెల్డ్ యానిమల్ అనమాట. అంటే ఒకటే కణం ఉంటుంది, సింగిల్ సెల్డ్. సో వాటి యొక్క సెల్ వాల్ కూడా అంత డెవలప్ అవ్వదు. ప్రొకారియోట్స్ అంటాం, అందుకనే వాటిని ప్రొకారియోట్స్. కాబట్టి ఈ సయనోబాక్టీరియా అనేది ఫస్ట్ది ఏర్పడిందండి. సయనోబాక్టీరియాని మనం ఏమంటాము? బ్లూ గ్రీన్ ఆల్జీ అని కూడా అంటాము. బ్లూ గ్రీన్ ఆల్జీ అని కూడా అంటాము. ఏదన్నా అనొచ్చు, సయనోబాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గీ అని అనవచ్చును. సమ్మన్ నిఖిత గారు, రెయిన్ వాటర్ ఫ్రెష్ వాటర్ కదా సార్, మరి సీస్ ఎలా ఫార్మ్ అవుతాయి, రివర్స్ కదా అవ్వాలి అంటున్నారు. సింపుల్ పాయింట్ ఏంటంటేనండి, మనకి వర్షం నీళ్ళు వస్తున్నప్పుడు వాన అయితే ఫ్రెష్ వాటరే, వర్షం నీళ్ళు ఫ్రెష్ వాటరే. కానీ భూమిపైన అక్కడ ఆల్రెడీ చాలా మినరల్స్ ఉంటాయండి. ఆ మినరల్స్లో ఈ ఫ్రెష్ వాటర్ కలిసినప్పుడు ఏమవుతుందండి, ఆ మినరల్స్ దాంట్లో కలిసిపోయి సాల్ట్స్ లాగా అవుతుంది కదా భూమిపైన. అప్పుడులో సోడియం, ఆ మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఆ మినరల్స్ మరి వాటర్లో కలుస్తాయి కదండి, హెన్స్ అది సాల్ట్ వాటర్ లాగా తయారవుతుంది అనమాట. సో మనకి సయనోబాక్టీరియా ఆర్ బ్లూ గ్రీన్ ఆల్గే ఇది ఎర్లీ లైఫ్ యాక్టివిటీ, అంటే మనకి స్టార్టింగ్ లైఫ్ ఫార్మ్ అంటాం. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, జీవం అనేది, లైఫ్ అనేది జీవం లేని పదార్థాల నుంచి ఏర్పడింది. సో ఎప్పుడన్నా మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగితే ఆన్సర్ చేయాలి, ట్రూ అనాలి. లైఫ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్, జీవం లేని పదార్థాల నుంచి జీవం వచ్చింది అనేది ఫస్ట్ పాయింట్. ఇట్లా ఎప్పుడైనా ఎగ్జాంపుల్ ఇస్తే ట్రూ అని ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ సైనోబాక్టీరియా ఏవైతే ఏర్పడిందో దానికి చాలా ఫాస్ట్ లైఫ్ ఉంటుందండి. సైనోబాక్టీరియాకి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఈ సైనోబాక్టీరియాకి చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది.
ఈ సైనోబ్యాక్టీరియా మనం చూసుకున్నట్లయితే ఇది ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ లాంటిదేనండి. ఎందుకు అంటే దీనికి కావాల్సిన మెటబాలిజం, రెస్పిరేషన్, జీవం ప్రక్రియలు అన్నీ ఎట్లా జరుగుతాయంటే చెట్లు ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయో ఈ సైనోబ్యాక్టీరియా నాచు అండి. సింపుల్గా చెప్పాలంటే సైనోబ్యాక్టీరియా అంటే మీకు నాచు కనబడుతుంటుంది కదా కొన్ని ప్రదేశాలు, ఆ నాచే అనమాట సింపుల్గా చెప్పాలంటే. సైనోబ్యాక్టీరియా అంటే ఆ నాచులోనే ఆ ఫ్యామిలీకి చెందిన స్పీషీసే. సో ఈ నాచు లాంటి స్పీషీస్ ఇది అప్పట్లో ఎర్లియస్ట్. సో ఈ సైనోబ్యాక్టీరియా ఏంటి, ప్రకృతిలో ఉన్న వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, వండర్ఫుల్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద ఎర్త్. ఏంటి అంటే సైనోబ్యాక్టీరియా జీవం ఏర్పడడం ఫస్ట్ వండర్ఫుల్ థింగ్. సెకండ్ వండర్ఫుల్ థింగ్ ఏంటి అంటే ఆ జీవం ఏర్పడిన జీవం సైనోబ్యాక్టీరియా వాతావరణంలో ఉన్న CO2ని పీల్చుకొని ఫోటోసింథసిస్ అది చేయడం ద్వారా రిలీజ్ చేసిన గ్యాసే ఆక్సిజన్ అనమాట. సో ఆక్సిజన్ మనకి ఈ విధంగా ఫర్ ద ఫస్ట్ టైం భూమిపైన మనం ఆక్సిజన్ ఎప్పుడు చూసాము అంటే సైనోబ్యాక్టీరియా ఏర్పడిన తర్వాత ఫోటోసింథసిస్ అవి చేయడం వల్ల అవి ఆక్సిజన్ని రిలీజ్ చేశాయి. అయితే ఈ సైనోబ్యాక్టీరియా అనేది సమ్ కోట్లలో స్పీషీస్ ఉంటాయండి. సైనోబ్యాక్టీరియా సమ్ క్రోర్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ఆ క్రోర్స్ ఆఫ్ స్పీషీస్ సమ్ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్, లక్షల సంవత్సరాల కొద్ది నిరంతరం కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటూ ఆక్సిజన్ని వదులుతూ వస్తున్నాయి. దానితో మనకి భూమి యొక్క వాతావరణంలో ఎర్త్స్ అట్మాస్ఫియర్లో కన్సిడరబుల్ చెప్పుకోదగిన ఆక్సిజన్ డెవలప్ అయ్యింది. సో మనకి ఆక్సిజన్ వల్ల జీవం రాలేదు, కానీ జీవం వలన ఆక్సిజన్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ద ఆక్సిజన్ విచ్ గేవ్ అస్ లైఫ్, ఇట్ ఈస్ ద లైఫ్ విచ్ గేవ్ అస్ ఆక్సిజన్. పారాడాక్సికలీ, పారాడాక్స్ అంటే అది. పారాడాక్స్ అంటే ఏంటి, విచిత్రమైనది. ఏంటి విచిత్రం, మనకి ఆక్సిజన్ వల్ల జీవం రాలేదు, జీవం వల్ల ఆక్సిజన్ వచ్చింది. ఇట్స్ ఎ పారాడాక్స్. ఇందులో మీకు డౌట్ లేదండి. ఇప్పుడు ఏదైతే నేను ఈ కాన్సెప్ట్ చెప్తున్నానో నో డౌట్ ఎట్ ఆల్. మీరు కావాలంటే ఎక్కడన్నా రీసెర్చ్ అన్న మీరు చేయండి, నో డౌట్ ఇది ప్రూవ్డ్ అయిన థీరీస్. అంటే మీకు ఎక్కడ బుక్స్లో కూడా జనరల్గా డాక్యుమెంటరీస్ వాటిలోనే వస్తుంటాయండి. మీకు ది బెస్ట్ పాయింట్ అనమాట ఇవన్నీ. ఏంటంటే ది బెస్ట్ వన్ కెన్ గెట్. సో మీరు లిటరల్గా ఇవన్నీ తీసేసుకోండి. మీకు ఎన్సీఆర్టీ అగైన్ ఇక్కడ ఫండమెంటల్ మిస్టేక్ చేశాడు. ఎన్సీఆర్టీ ఏమంటాడు, మన ఎర్త్ పైకి ఆక్సిజన్ ఎట్లా వచ్చిందంటాడు. ఇది భూమి, ఇది ఓజోన్ పొర. ఓజోన్ పొర పైన యూవీ రేస్ పడుతున్నప్పుడు యూవీ రేస్ ఓజోన్ పొరని బ్రేక్ చేసి ఓజోన్ ప్లస్ ఓగా అయ్యింది. ఆ విధంగా మన భూమి పైన ఆక్సిజన్ వచ్చింది అంటాడు. సో ఎన్సీఆర్టీ సేస్ దట్ యూవీ రేస్, సన్ నుంచి వస్తున్న అల్ట్రా వైలెట్ కిరణాలు ఓజోన్ పొరని ఢీక్కొని ఓజోన్ పొరని ఆక్సిజన్గా మార్చి ఆ విధంగా మనకు ఓజోన్ వచ్చింది అంటాడు. దట్ ఈస్ ఫండమెంటలీ రాంగ్. నో డౌట్ అండి, ఫండమెంటలీ రాంగ్ అది. ఆక్సిజన్ ఎట్లా వచ్చింది అంటే ఇట్ ఈస్ ఓన్లీ డ్యూ టు ద సైనోబ్యాక్టీరియా మనకు ఆక్సిజన్ వచ్చింది. దాన్నే థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్ అంటాం. సార్ మరి ఎన్సీఆర్టీని ఎట్లా తప్పు అంటామంటే అదేనండి, అది పిల్లలకి రాస్తారండి, స్కూల్ పిల్లలకి 12th క్లాస్ వాళ్ళకి రాస్తారు, 11th క్లాస్ వాళ్ళకి రాస్తారు. సో ఇవన్నీ వాళ్ళకి చెప్తే దే విల్ బంక్ ద స్కూల్ అండ్ రన్ అనమాట, అంతే, పారిపోతారు. ఎందుకు వచ్చింది అని అర్థమయ్యే విధంగా కొంచెం సూతింగ్ చేసి చెప్తారు. ఎస్ అండి, సైనోబ్యాక్టీరియస్ బోర్న్ ఇన్ సీ అని అడుగుతున్నారు వేద గారు. ఎస్, మనకి సముద్రాల్లోనే సైనోబ్యాక్టీరియా అనేది ఏర్పడింది. అయితే మనకి సైనోబ్యాక్టీరియా అనే దానికి చాలా గ్రోత్ ఉంటుంది అని మనం అనుకున్నాం. అందుకని చెప్పి సైనోబ్యాక్టీరియా అనేది ఒక కాలనీస్ లాగా ఏర్పడ్డాయి. అంటే ఒక సైనోబ్యాక్టీరియా దాని పక్కన ఇంకోటి, దాని పక్కన ఇంకోటి, అట్లాగా వందల కోట్ల సైనోబ్యాక్టీరియాలు ఒకదానిపైన ఈ విధంగా ఏర్పడుతుండే. సముద్రంలో అప్పట్లో చూసుకుంటే మనం మొత్తం చాలా దగ్గరలా ఈ సైనోబ్యాక్టీరియా కోట్ల సైనోబ్యాక్టీరియాలు అన్నీ కలిసి ఒక ప్రాంతంలో ఇట్లాగా మనకి ఉండేవన్నమాట. అవన్నీ చనిపోయిన తర్వాత అవంతా కొంచెం రాక్స్ లాగా అయిపోయినాయి, రాళ్ళలాగా అయిపోయినాయి. ప్రస్తుతానికి మనకి కనబడుతుంటాయి అవి. ఇదిగోండి, ఇవే మనకి సైనోబ్యాక్టీరియా. ఇది మనం మైక్రోస్కోప్లో పెడితే మనకి ఫస్ట్ లైఫ్ ఫార్మ్ అయినటువంటి సైనోబ్యాక్టీరియా ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ ఒక సింగిల్ సెల్ ఉంది చూసారా, ఆ సింగిల్ సెల్లే ఒక సైనోబ్యాక్టీరియా. ఇక్కడ అది రీప్రొడ్యూస్ చేసి ఒక సెల్ ఇంకో సెల్గా కొన్ని రీప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట, ఒక సెల్ నుంచి ఇంకో సెల్ అట్లాగా.
సో ఇవన్నీ చూడండి. సైనోబ్యాక్టీరియా ఎప్పుడు ఫార్మ్ అయింది సార్ అంటున్నారు సతీష్ కుమార్. మనకి 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎర్త్ ఫార్మ్ అయిందండి. 3.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ లైఫ్ ఫార్మ్ అయిన సైనోబ్యాక్టీరియా వచ్చింది భూమిపైకి. అయితే డేట్స్ కాంట్రవర్సీ ఉంటాయి. కొంతమంది కొన్ని 4.21 బిలియన్ ఇయర్స్ అంటారు, కొంతమంది 3 బిలియన్ ఇయర్స్ అంటారు. బట్ 3.5 బిలియన్ ఇయర్స్ జనరల్గా యాక్సెప్టెడ్ పాయింట్. లేదండి, లివింగ్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ లేకుండా ఉండదు కదా సార్ అంటున్నారు సింధుజ కృష్ణ గారు. అట్లాగే లేదండి, సైనోబ్యాక్టీరియాకి అబ్సల్యూట్లీ ఆక్సిజన్ అవసరం లేదు. ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అది, సైనోబ్యాక్టీరియాకి అవసరం లేదండి. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అవసరం లేదండి. ఈ థియరీని ఏమంటారు సార్ అంటారు, థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనెసిస్ అంటారండి. థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనెసిస్. వేరే గ్రహాల్లో కూడా ఇలాగే ఎందుకు జరగదు సార్ అని జగదీష్ కుమార్ గారు అడుగుతున్నారు. సింపుల్ అండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి పర్టిక్యులర్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఈ పర్టిక్యులర్ డిస్టెన్స్లో ఏమైనా గ్రహాలు ఉంటే వాటిని హ్యాబిటబుల్ జోన్స్ అంటాం. ఏదన్నా ఒక నక్షత్రం, ఏదో ఒక నక్షత్రం చుట్టూ మరీ దగ్గరలో ఉన్నదనుకోండి, అధిక ఉష్ణోగ్రత వల్ల అక్కడ నీరు అనేది ఆవిరైపోద్ది, వేపర్ అయిపోద్ది, నీరు ఉండదు. మరీ దూరం ఉందనుకోండి నీరు ఐస్ అయిపోతుంది. కాబట్టి ఆప్టిమమ్ డిస్టెన్స్ ఒకటి ఉంటుందన్నమాట ప్రతి నక్షత్రంకి. ఆ నక్షత్రం ఆ దూరంలో, ఆ హ్యాబిటబుల్ జోన్ అంటాం దాన్ని, ఆ జోన్లో ఏదన్నా గ్రహం ఉండి అన్ని ఫ్యాక్టర్స్ అనుకూలిస్తే అక్కడ లైఫ్ అనేది ఏర్పడుతుంది. సో వేరే వాటిలో ఎందుకు సార్ ఏర్పడలేదంటే సింపుల్ రీజన్ ఏంటంటే హ్యాబిటబుల్ జోన్లో ఉండాలండి. మన సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థ కుటుంబంలో కేవలం భూమి మాత్రమే, ఎర్త్ మాత్రమే సన్ యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉంది. సో ఓకే, ఇది మనకి సైనోబ్యాక్టీరియా అండి. మనం ఏమనుకున్నాం, ఇవి ఎక్కడ పడితే అక్కడ చాలా కోట్ల సంఖ్యలో ఏర్పడ్డాయి అప్పుడులో. అవి దాని తర్వాత మెల్లగా రాళ్ళలాగా తయారైపోయినాయి చనిపోయిన తర్వాత డ్యూ టు డిపాజిషన్ అవన్నీ అనుకున్నాం కదండి. వీటినే మనము స్ట్రోమటోలైట్స్ అంటాం. సో స్ట్రోమటోలైట్స్ అంటే ఏం లేదండి, కోట్ల సంఖ్య గల సైనోబ్యాక్టీరియా మనకి అప్పుడులో ఒకదానిపైన ఉండేవి. అవి చనిపోయిన తర్వాత నిక్షేపణ వల్ల రాళ్ళలాంటివి ఏర్పడ్డాయి. అదే మనకి ఇప్పుడు చాలా సముద్రాల్లో మనం చూస్తుంటాం, వాటిని స్ట్రోమటోలైట్స్ అంటాము. సో ఈ విధంగా మనకి జీవం ఏర్పడింది, ఆ విధంగా మనకి భూమిపైకి ఆక్సిజన్ వచ్చింది. సో ఇంకా ఈ ఎర్లీ సైనోబ్యాక్టీరియా నుంచి మెల్లగా మల్టీసెల్ ఆర్గానిజమ్స్ నుంచి మెల్లగా ఫిష్ నుంచి మళ్ళీ యాంఫిబియన్స్ నుంచి రెప్టైల్స్ నుంచి ఏవియన్స్ నుంచి మెల్లగా ఈ హ్యూమన్స్. లాస్ట్కి హ్యూమన్స్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి, నీగ్రాయిడ్, హోమో ఎరెక్టస్, ప్రెజెంట్ మనం హోమోసేపియన్. మనం ఎవరము అంటే హోమోసేపియన్స్ అని చెప్పాలి. సో అదంతా మళ్ళీ ఆంథ్రోపాలజీ కింద వస్తుంది, ఇప్పుడు మనకి అబ్సల్యూట్లీ అవసరం లేదు. సో మన హోమోసేపియన్స్ జర్నీ అంతా, మన పూర్వీకులు ఎవరు అంటే మన పూర్వీకులు అట్లా తీసుకొని మొత్తం పూర్వీకులకు వెళ్ళామనుకోండి, మన ప్రపంచంలో ఇప్పుడున్న అన్ని జీవరాశుల యొక్క పూర్వీకులు ఎవరు? సైనోబ్యాక్టీరియా అని చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న అందరికీ కామన్ యాన్సిస్టర్ ఎవరు, పూర్వీకులు ఎవరు అంటే ఇట్ వాస్ సైనోబ్యాక్టీరియా. సో ఇది మనకి ఆక్సిజన్ మరియు లైఫ్ భూమిపైన ఈ విధంగా ఏర్పడింది. సో ఆక్సిజన్ కేమ్ ఇన్ టు ఎర్త్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ లైఫ్ అండి, పారాడాక్సికల్. ఓకే, ఈ విధంగా మనకి వాతావరణంలో మార్పులు జరుగుతూ కొన్ని కోట్ల సంవత్సరాలకు, అంటే దాదాపుగా ఒక 600 మిలియన్ ఇయర్స్ ఎగో, ఇప్పటికీ ఒక 60 కోట్ల సంవత్సరాలు 60 crore ఇయర్స్ ఎగో చూసుకున్నట్లయితే, ముందు 60 crore ఇయర్స్ ఎగోకి మన మోడర్న్ అట్మాస్ఫియర్ అయితే వచ్చేసిందండి. ప్రస్తుతం మనం చూస్తున్న వాతావరణం దాదాపుగా 60 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ యొక్క అట్మాస్ఫియర్, మోడర్న్ అట్మాస్ఫియర్లో మనకి కాంపోజిషన్ ఏంటి, ఏమేమి గ్యాసెస్ ఎంతెంత ఉన్నాయి, కాంపోజిషన్ అనేది మనం చూసుకున్నట్లయితే నైట్రోజన్ 78.09%, ఆక్సిజన్ 20.95%, ఆర్గన్ మనకి అరౌండ్ 0.93%,
ఇంకా కార్బన్ డైఆక్సైడ్ 0.03%. ఇంకా మనం చూసుకున్నట్లయితే నియాన్ ఉంటుంది 0.0018%. ఇంకా మనం చూసుకుంటే హీలియం ఉంటుంది, హీలియం అరౌండ్ 0.0005%. మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు, మీథేన్ కూడా కన్సిడరబుల్ అమౌంట్ ఉంటుంది వాతావరణంలో 0.0002%. ఇంకా క్రిప్టాన్ ఉంటుంది, క్రిప్టాన్ అరౌండ్ 0.000011%. ఇది కంప్లీట్ కాంపోజిషన్ ఆఫ్ మోడర్న్ అట్మాస్ఫియర్ విచ్ వాస్ ఫార్మ్డ్ 60 crores years ago or 600 million years ago. ఈ 600 million years agoనే మనము పేలియోజోయిక్ ఎరా అంటాము. పేలియోజోయిక్ ఎరా. పేలియోజోయిక్ అంటే ఏంటి? జిరాసిక్, ట్రయాసిక్ అవన్నీ అవసరం లేదండి, జియోమార్ఫాలజీ అది మనకు అవసరం లేదు. సో ఈ పాయింట్ వదిలేసేయండి. మోడర్న్ అట్మాస్ఫియర్ అనేది 60 కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడింది అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి అట్మాస్ఫియర్కి సంబంధించి ఈ విధంగా ఏర్పడింది ప్రస్తుతం అట్మాస్ఫియర్. సో ఈ ప్రస్తుతం అట్మాస్ఫియర్ మనం చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ చూసే ముందు వాతావరణంకి సంబంధించి కొన్ని పాయింట్స్ చూసుకుందాం. సో మనం ఫ్లోలో వెళ్ళిపోవాలండి ఇప్పటి నుంచి, ఎందుకంటే లైక్ కంప్లీట్లీ ల్యాగ్లో ఉన్నాం మనం. సో వీ హ్యావ్ టు స్పీడప్ అనమాట. సో మీరు ఆ స్పీడ్ని అందుకోవడానికి ట్రై చేయండి. లెటెస్ట్ స్టార్ట్. మనం వాతావరణం చూసుకున్నప్పుడు ఏమనుకున్నాం? వాతావరణం అంటే ఏమని చెప్పుకుంటాం? భూమి ఉంది, ఎర్త్ ఉంది. ఎర్త్ మీద దాదాపుగా ఒక 1600 కిలోమీటర్లు ఎత్తు వరకు ఈ గాలి అంతా మనకి విస్తరించి ఉంది. దీన్నే వాతావరణం అంటాం, అట్మాస్ఫియర్ అంటాము. ఈ అట్మాస్ఫియర్లో అనేక గ్యాసెస్ ఉంటాయి, అనేక వాయువుల మిశ్రమాలు కలిగి ఉంటాయి. ఈ వాతావరణం యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటాము? స్టడీ ఆఫ్ అట్మాస్ఫియర్. వాతావరణం అధ్యయనాన్ని మనము ఏమని అంటాము అంటే మెటీరియరాలజీ అంటాము. మెటీరియరాలజీ అంటే శీతోష్ణ స్థితి అధ్యయనం కదా సార్ అంటారు అంటే అట్లా కాదండి. శీతోష్ణ స్థితి క్లైమేట్ యొక్క స్టడీని మనము క్లైమటాలజీ అంటాము. మెటీరియరాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు వాతావరణంలో ఇప్పుడు మనం ఎంత ఎత్తులో ఉన్నాము, పలానా వస్తువు ఉంది, పలానా ఏరోప్లేన్ వెళ్తుంది, లేకపోతే ఏదో ఒక వస్తువు ఉంది, ఏదో క్లౌడ్స్ మేఘం ఉంది, ఎంత ఎత్తులో ఉన్నాయి. సో వాతావరణంలోని ఎత్తును కొలిచే పరికరం ఏది అని ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అప్పుడప్పుడు మనకి. సో వాతావరణంలో ఎత్తును కొలిచే పరికరం మనకి ఆల్టిమీటర్. ఈ ఆల్టిమీటర్ అనేది ఎత్తును సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబోవ్ మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి 1309 అడుగుల ఎత్తులో ఏదో పదార్థం ఉంది. దానికి ఆల్టిమీటర్ ఎట్లా చూపిస్తుంది? మన టైం లాగానే, మన మామూలు క్లాక్ లాగానే 3 ముళ్ళులు ఉంటాయి. ఈ పెద్ద ముళ్ళు 10,000 సూచిస్తుంది. ఈ పెద్ద ముళ్ళు 0 దగ్గరే ఉంది కాబట్టి 10,000 లేదు. ఇది చూసుకున్నట్లయితే మనకి థౌజండ్స్ అనమాట ఈ మధ్యలో ముళ్ళు. సో 1000 దాటింది. సో 1000 ప్లస్ ఈ చిన్న ముళ్ళు ఎక్కడ దాటింది? మనకి హండ్రెడ్స్, చిన్న ముళ్ళు హండ్రెడ్స్, 300 దాటింది. ప్లస్ దగ్గరికి వచ్చింది కాబట్టి 300కి 310కి దగ్గరికి వచ్చింది కాబట్టి 9. సో 1309 అట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి. వాచ్ లాగానే ఉంటుంది. సో ఇదంతా అనవసరం. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉన్నాము వాతావరణంలో అని తెలిపే పరికరం ఏది అంటే ఆల్టిమీటర్. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో ఇంకేం అడుగుతాడు? వాతావరణంలో చాలా అనేక రకాలైన వాయువులు ఉంటాయి. దాదాపుగా అన్ని వాయువులు ఉంటాయండి దాదాపుగా, కానీ ఒక ఇనర్ట్ గ్యాస్ మాత్రం ఉండదు. సో స్టాండర్డ్ బిట్ ఏంటి అంటే వాతావరణంలో లేని ఇనర్ట్ గ్యాస్ ఏది అంటాడు. సో రేడాన్ అండి. రేడాన్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణంలో రేడాన్ అనే వాయువు ఉండదు. సో ఈ పాయింట్స్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ మనకి ఒక్కొక్క మెయిన్ కాంపోనెంట్స్ గురించి చూసుకున్నట్లయితే నైట్రోజన్ గురించి మనం ఏం చూసుకోవచ్చు? అధికంగా అంటే భూమి వాతావరణంలో మ్యాక్సిమం గ్యాస్ ఏంటి అంటే నైట్రోజన్, దాదాపుగా 78.09%. ఈ నైట్రోజన్ అనేది యాక్చువల్లీ ప్లాంట్స్కి, అన్ని జీవరాశులకి ఇంపార్టెంట్ కావాలి. ముఖ్యంగా ప్లాంట్స్కి కావాలి, అన్ని జీవరాశులకు కూడా కావాలి. యానిమల్స్ అంటే మనం కూడా వస్తాం, అన్నిటికీ కావాలి. మరి ఎట్లా ఈ నైట్రోజన్ తీసుకుంటాయి అంటే ప్లాంట్స్ మనకి గాలిలో నైట్రోజన్ 78% ఉన్న ప్లాంట్స్ మొక్కలు వాటిని డైరెక్ట్గా తీసుకోలేవండి. ఎవరికైనా డౌట్ రావచ్చు, సార్ వాతావరణంలో 98% నైట్రోజన్ ఉంటే మళ్ళీ రైతులు
నైట్రోజన్ కలిగిన యూరియా అవన్నీ ఫెర్టిలైజర్స్ ఎందుకు వేస్తారు, ఎరువులు వేస్తారు, ఇంత శాతం ఉంది కదా అంటే సింపుల్ రీజన్ ఏంటి అంటే నైట్రోజన్ అనేది వాతావరణంలో ఉన్నది ఎలిమెంటల్ ఫార్మ్ అనమాట, మూల రూపంలో ఉంటుంది. మూల రూపంలో ఉన్న వాతావరణంలో ఉన్న నైట్రోజన్ నత్రజనిని ప్లాంట్స్ అయితే మొక్కలైతే తీసుకోలేవు. అవి బ్రేకప్ అవ్వాలన్నమాట. నైట్రేట్స్ అమోనియాగా అవి బ్రేకప్ అయితేనే ప్లాంట్స్ తీసుకోగలుగుతాయి. సో ఈ విధంగా బ్రేకప్ చేయడానికి కొన్ని స్పీషీస్ ఉంటాయండి. మనం కొన్ని లెగ్యుమినస్ ప్లాంట్స్ అంటాం. అంతా డిఫరెంట్ టాపిక్, ఇక్కడ బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఇస్తున్నాను సో దట్ మీరు ఆ రిలేటెడ్ టాపిక్స్ చూసుకుంటుండండి. తర్వాత మనకి లెగ్యుమినస్ ప్లాంట్స్ అని ఉంటాయి. ఆ లెగ్యుమినస్ ప్లాంట్స్ యొక్క రూట్స్ పైన కొన్ని ఆల్గే ఉంటాయి అన్నమాట. ఆ ఆల్గే బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే గాల్లో ఉన్న వాతావరణంని పీల్చుకొని అవి ఆ నైట్రోజన్ నైట్రేట్స్ అమోనియాగా మారుస్తాయి. ఆ ప్లాంట్స్ వాటిని తీసుకుంటాయి. ప్లాంట్స్ని యానిమల్స్ తింటుంటాయి. వాటి నుంచి నైట్రోజన్ యానిమల్స్కి ఈ విధంగా వస్తే యానిమల్స్ని మనం తింటాం. దాని ద్వారా మనకు కూడా కావాల్సిన నైట్రోజన్, ప్లాంట్స్ని యానిమల్స్ని రెండింటిని తింటాం మనం. సో రెండింటి ద్వారా కూడా మనకు కావాల్సిన నైట్రోజన్ వస్తుంది. మళ్ళీ మనం చనిపోయాక మట్టిలోకే వెళ్తాం కాబట్టి మళ్ళీ మన దగ్గర ఉన్న నైట్రోజన్ మట్టిలోకి వెళ్తుంది. సో ఆ విధంగా నైట్రోజన్ అనేది ఒక సైకిల్ లాగా ఏర్పడుతూ వస్తుంటుంది అనమాట. నైట్రోజన్ సైకిల్ అంటాం దాన్ని, నైట్రోజన్ వలయం. యాజ్ అ పార్ట్ ఆఫ్ సైన్స్ మీరు చదువుకోవాలి ఇవన్నీ. సో సైన్స్లో మీకు ఇవన్నీ కవర్ అవ్వాలండి. ఇది నైట్రోజన్ గురించి. నెక్స్ట్ ఆక్సిజన్ గురించి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా వాతావరణంలో 20.95% ఉంటుంది. సో ఇది జీవరాశులకి జనరల్గా ప్రధానమైన జీవరాశులు అన్నిటికీ ఆక్సిజన్ అయితే కావాలి. ఆక్సిజన్ ఏ విధంగా వచ్చింది అనేది మనం క్లియర్గా చూసాం ఇందాకే, లైఫ్ నుంచి వచ్చింది అని. సో మనం కార్బన్ డైఆక్సైడ్ కూడా నెక్స్ట్ డామినేటింగ్ గ్యాస్ ఉంటుంది వాతావరణంలో, 0.03% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ మొక్కలకి ప్రధానంగా మనకి మొక్కలకి వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అవసరం, ఎందుకంటే ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఫోటోసింథసిస్ అండి మనం కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా. ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అక్కడ ఉన్న వాటిని పీల్చుకొని గ్లూకోజ్ తయారు చేస్తుంది. దాంతోపాటు అడిషనల్గా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. అది కార్బన్ డైఆక్సైడ్ గురించి చూసుకున్నట్లయితే. అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అయిందనుకోండి వాతావరణంలో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం, అంటే ఉష్ణోగ్రత బాగా పెరుగుద్ది. దాన్నే మనము గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అంటాం. ఇవన్నీ ఇక్కడ నేను జాగ్రఫీలో ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ హెడ్డింగ్స్ ఇస్తున్నా కాబట్టి మీరు ఎక్కడన్నా వీటి గురించి చూసుకుంటూ ఉండండి. సైన్స్లో కవర్ అవ్వాలి ఇవన్నీ మీకు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, ఫోటోసింథసిస్ అవన్నీ. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆర్గాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆర్గాన్ 0.93% ఉంటుంది. సో ఆర్గాన్ అనేది ఎగ్జామ్స్లో ప్రశ్న అడుగుతాడు ఏమని, అట్మాస్ఫియర్లో వాతావరణంలో ఎక్కువగా ఉండే ఇనర్ట్ గ్యాస్ ఏది, జడవాయువు ఏది. సో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్న ఇనర్ట్ గ్యాస్ జడవాయువు ఏది అంటాడు. అప్పుడు ఆన్సర్ ఆర్గాన్ అని చెప్పాలి మనం. ఇనర్ట్ గ్యాస్, ఇందాక నైట్రోజన్ ఇనర్ట్ గ్యాస్ అన్నారు కదా, అంటే ఇనర్ట్ అంటే అక్కడ నా అర్థము నాట్ రియాక్టివ్ లేదా లెస్ రియాక్టివ్ అండి. రియాక్టివ్ తక్కువగా ఉంటే వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. కాకపోతే ఇన్ జనరల్గా ఇనర్ట్ గ్యాసెస్ అని ఒకటి మనకు ఉంటాయి అనమాట, బ్లాక్, క్రిప్టాన్, ఆర్గాన్, రేడాన్ అవన్నీ. సో నైట్రోజన్ ఇనర్ట్ అన్నారు కదా సార్, మరి నైట్రోజన్ అధికంగా ఉంటుంది కదా అంటే ఈ ఇనర్ట్ అనేది పదం ఇక్కడ అర్థం ఏంటి అంటే రియాక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఇనర్ట్ అన్నాం. సో ఇవన్నీ మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్గాన్ గురించి. నెక్స్ట్ ఇంకా ఆర్గాన్ అంటే ఏం చెప్పుకోవచ్చండి, ఇంకేమైనా ఉన్నాయి ఆర్గాన్కి అప్లికేషన్స్? ఆర్గాన్ అనగానే మనకి వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రిక్ బల్బ్స్లో వాడతారు. ఫిజిక్స్లో మీకు ఇది కవర్ చేసుకోండి. ఎలక్ట్రిక్ బల్బ్స్లో ఎందుకు వాడతారు ఆర్గాన్? స్టాండర్డ్ క్వశ్చన్. వై ఆర్గాన్ ఈజ్ యూస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్. ఇవన్నీ వర్కౌట్ చేయాలండి మీరు. వై ఎలక్ట్రిక్ బల్బ్ ఈస్ యూస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్స్. మనకి ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉంటాయి కదండి, టంగ్స్టన్ ఫిలమెంట్ ఉన్న బల్బ్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్లో ఆర్గాన్ లేదా నియాన్ అట్లాంటి గ్యాసెస్ వాడతారు, హీలియం. ఎందుకు వాడతారు అనేది ప్రశ్న. సో ఇది మనకి ఆర్గాన్కి సంబంధించి. నెక్స్ట్ మనము స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్కి వెళ్ళిపోదామండి. దాన్నే అట్మాస్ఫియర్ లేయర్స్ అంటాం. వాతావరణం పొరలు, వాతావరణంలోని పొరలు, అట్మాస్ఫియరిక్ లేయర్స్. అట్మాస్ఫియరిక్ లేయర్స్ వాతావరణంలోని పొరలు.
మనకి వాతావరణం చూసుకున్నట్లయితే మనం ఏమనుకున్నాము, దాదాపుగా భూమిపై నుంచి ఎన్నో వందల కిలోమీటర్ల ఎత్తులో వరకు అనేక వాయువులతో కూడిన ఒక పొర ఉంటుంది భూమిపైన, దాన్నే వాతావరణం అంటున్నాం. ఆ వాతావరణంలోని మళ్ళీ మనం వర్గీకరిస్తామండి పొరలుగా, లేయర్స్గా. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మీసో, ఐనో, ఎక్సో అట్లాగా వర్ణిస్తుంటాం అనమాట. సో మనం వాటి గురించి ఇప్పుడు మనం చదువుదాం. అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భూమి ఉంది, భూమిపైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని మనము అనేక పొరలుగా విభజిస్తున్నాం అన్నమాట. సో భూమిపైన ఉన్నది ఇమీడియట్గా ఉన్నది ట్రోపోస్పియర్, ట్రోపోస్పియర్ మీద ఉన్నది స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్, థెర్మోస్పియర్, ఎగ్జోస్పియర్. సో ఈ పాయింట్స్ ఇక్కడ చూడండి, ట్రోపోస్పియర్, స్ట్రాటో, మీసో, థెర్మో. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, ఫస్ట్ మనం ట్రోపోస్పియర్ గురించి చూద్దాం. అయితే అసలు ప్రధానంగా ఈ ఎట్లా విభజించాము ఆ లేయర్స్ని, ఎందుకు మనం కొంత ఎత్తు తర్వాత ట్రోపోస్పియర్ అని ఇంకొక లేయర్గా విభజించాము, కొంత ఎత్తు తర్వాత మనం మళ్ళీ స్ట్రాటో తర్వాత మళ్ళీ మనం ఎందుకు విభజించాము, ఆ లేయర్స్గా ఎందుకు విభజించాము అనేది మనం ఇది కూడా కాన్సెప్చువల్గా వెళ్తామండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు జనరల్గా బుక్స్లో అయితే ఉండదు, డాక్యుమెంటరీ నెట్లో ఉంటుంటాయి. ఈ విషయం అర్థం చేసుకుంటే ఇది ఇంకా బాగా అర్థమవుతుందండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా వింటుండండి. ఎందుకు మనం ఈ పొరలుగా విభజించాము, రీజన్ ఏంటి, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది, అవన్నీ మనం ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం అట్మాస్ఫియరిక్ లేయర్స్కి సంబంధించి. సో అది అర్థమవుతే మీకు కంప్లీట్లీ అట్మాస్ఫియరిక్ లేయర్ ఎందుకు ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు అవన్నీ అర్థమవుతాయి. ఓకే, లెటెస్ట్ స్టార్ట్. అట్మాస్ఫియరిక్ లేయర్స్ మనం చూసుకున్నప్పుడు భూమిపైన మనకి ఉన్నప్పుడు ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది. భూమిపై నుంచి మనము పైకి వెళ్ళే కొద్దీ, భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంటుంది. దాన్నే మనము నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాము. భూమి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది, దాన్ని మనము నార్మల్ ల్యాప్స్ రేట్ అని అంటాము. సో ఎంత తగ్గుతుంది అవన్నీ మనం చూద్దాము. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి పైకి వెళ్ళే కొద్దీ, మనం పైకి వెళ్ళే కొద్దీ వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుందండి. జనరల్గా ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది, అది ఫస్ట్ పాయింట్. సో దానికి అనుగుణంగా మనము ఈ లేయర్స్ని విభజించాం. సో ఈ ప్రక్రియ బట్టి మనం భూమిపైన వెళ్తున్నప్పుడు వాతావరణం తగ్గుతుంది, ఇది జనరల్ ట్రెండ్. కానీ కొన్ని దగ్గరలో ఈ ట్రెండ్ ఫాలో అవ్వదు, అంటే తగ్గకుండా సేమ్గా ఉండొచ్చు, లేకపోతే పెరగచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ట్రెండ్స్ చూపిస్తున్నాయి కాబట్టి మనం విభజించామన్నమాట లేయర్స్ని. సో ప్రధానంగా మనం వాతావరణంలోని పొరల్ని ఎందుకు విభజించాము అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని విభజించాము. భూమిపైకి వెళ్ళే కొద్దీ వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనము పొరలుగా విభజించాం వాతావరణాన్ని. సో ఓకే, ఫస్ట్ లేయర్ మనం ఏమనుకున్నాం, ట్రోపోస్పియర్ అన్నాము. సో ట్రోపోస్పియర్ చూద్దాము. ఇది భూమి, ఎర్త్. ఈ ఎర్త్ మీద నుంచి దాదాపుగా 10 నుంచి ఒక 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ పొర ఉంటుందండి. దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్లు, అంటే కొన్ని ప్రాంతాల్లో 8 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 10, కొన్ని ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల వరకు ఎత్తులో ఉంటుంటుంది ఈ పొర. ట్రోపోస్పియర్ అంటాం ఈ పొరని. సో ట్రోపోస్పియర్ అనేది మన వాతావరణంలో మొట్టమొదటి పొర. దాదాపుగా వాతావరణంలో ఉన్న వెయిట్లో, బరువులో ఒక 90% బరువు ఈ యొక్క పొరలోనే ఉంటాయండి. ఎందుకు మరి, పైన ఉన్న వాతావరణం వెయిట్ అనేది వెక్టర్ క్వాంటిటీ కానీ డైరెక్ట్లీ ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ అనమాట, వెయిట్ బరువు. సో పైన ఉన్న వాతావరణం అంతా మరి దాని యొక్క బరువు ఈ ట్రోపోస్పియర్ పైన పెడుతుంటుంది కాబట్టి మొత్తం అన్ని పొరల్లో దాదాపుగా 90% ఆఫ్ వెయిట్, బరువు ట్రోపోస్పియర్ ఉంటుంది. సో ఈ పాయింట్ నోట్ చేసుకుంటాం ట్రోపోస్పియర్లో. ఇప్పుడు మనం ట్రోపోస్పియర్ని ఏ విధంగా విభజించాము ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. పాయింట్ టెంపరేచర్ మనం ఇక్కడ నోట్ చేసుకున్నామండి. భూమిపైన ఎంత ఉంటుంది, దాదాపు ఒక 25 degrees ఎంతో ఉందనుకోండి. పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది అని మనం అనుకున్నాం. అయితే దాన్నే నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాము అని మనం అన్నాం. అయితే ఎంత ఉంటుంది సార్ నార్మల్ ల్యాప్స్ రేట్ అనేది ఇప్పుడు మనం చూద్దాము. నార్మల్ ల్యాప్స్ రేట్.
సో నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే మనము పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుద్ది. అయితే మనము పైకి ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ ఎత్తే వెళ్ళామనుకోండి, 1 కిలోమీటర్ పైకి మనం వెళ్తే దాదాపుగా ఉష్ణోగ్రత 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. సో 1 కిలోమీటర్ మనం పైకి వెళ్తే 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. 1 కిలోమీటర్ పైకి వెళ్తే 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. దీన్నే మనము ఇంకొక విధంగా కూడా చెప్పుకోవచ్చు. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గాలి అంటే మనం 165 మీటర్లు పైకి వెళ్ళాలి. సో 165 మీటర్లు పైకి వెళ్తే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుందన్నమాట. దీన్నే ఇంకో రకంగా చెప్పుకున్నాం 1 సెంటీగ్రేడ్ పరంగా. దీన్నే మనము నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. అంటే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. పైకి కిలోమీటర్ వెళ్తే దాదాపుగా 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది. 165 మీటర్ల పైకి వెళ్తే ఒక ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది. అంటే భూమి పైన టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉందనుకోండి, ఒక 165 మీటర్స్ పైకి వెళ్ళారు, అక్కడ మీకు ఉష్ణోగ్రత 24 అవుతుంది. ఇంకో కొంచెం వెళ్ళారు 23 అవుతుంది, ఇంకొంచెం వెళ్ళారు 22, 21. ఆ విధంగా ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ట్రోపోస్పియర్లో చూసుకున్నట్లయితే 25 డిగ్రీస్, 24, 23, 22, 21, 15, 10, 12, 5, 4, 3, 2, 1. ఇక్కడికి వచ్చాక కొంత హైట్, కొంత దూరం వెళ్ళాక, అంటే మనం కొంచెం ఎత్తు వెళ్ళాక ఉష్ణోగ్రత ఎత్తుతో మనకి తగ్గట్లేదండి. అంటే ఇక్కడ వరకు మనకు తగ్గుతూ వస్తుంది. అంటే మనము ఒక టెంపరేచర్ మెజర్ చేసే డివైస్, ఉష్ణోగ్రతను కొలిచే పరికరం మనం పైకి తీసుకెళ్తూ ఉంటున్నప్పుడు తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్గా. 25, 24, 23, 22, 10, 5, 8 అట్లాగా మనకు కొంత ఎత్తు వచ్చాక, అంటే దాదాపు ఒక 15 కిలోమీటర్లు భూమి నుంచి ఎత్తు వెళ్ళాక ఆ ఉష్ణోగ్రత పరికరంలో తగ్గడం రావట్లేదు. సో ఎక్కడైతే ఆ తగ్గడం ఆగిపోయిందో అక్కడ మనం ఒక పొరగా విభజించామన్నమాట. సో అక్కడ మనకి ఏమని అర్థం చేసుకోవాలి, ప్రస్తుతం మనము ఒక పొరల నుంచి అట్లాగా వెళ్తున్నాం, ట్రోపోస్పియర్ పొర. ఈ ట్రోపోస్పియర్ పొరలో ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్తుంటుంది గ్రాడ్యువల్గా. కానీ కొంత ఎత్తు, దాదాపు ఒక 15 కిలోమీటర్ల ఎత్తు వెళ్ళిన తర్వాత ఇక మీద ఉష్ణోగ్రత తగ్గట్లేదు పైకి వెళ్ళే కొద్దీ. సో అంటే దాని అర్థము మనం ట్రోపోస్పియర్ యొక్క ఎండ్కి వచ్చాము, ట్రోపోస్పియర్ యొక్క అంతానికి వచ్చాము. అందుకనే ఆ ట్రోపోస్పియర్ ఎండింగ్నే మనము ట్రోపోపాజ్ అంటాము. ఎందుకంటే అక్కడితో ట్రోపోస్పియర్ పాజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ట్రోపోపాజ్ అంటాము. యా, టెంపరేచర్ తగ్గడానికి రీజన్ ఏంటి సార్ అంటున్నారు సింధుజ కృష్ణ గారు. ఓకే, అది ఫండమెంటల్ క్వశ్చనే. మనకి ఆ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అగైన్ ఇట్స్ టేక్ సమ్ డీవియేషన్, బట్ అడిగారు. ఓకే, సో సంబన్ ఏమడుగుతున్నారంటే వై ఈజ్ ది టెంపరేచర్ డిక్రీజింగ్ విత్ ఇంక్రీజ్ ఇన్ హైట్ అని అడుగుతున్నారు. అంటే హైట్ వెళ్ళే కొద్దీ ఎందుకు సార్ ఉష్ణోగ్రత పడుతుంది? ఇప్పుడు మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ ఉందనుకోండి, ఇది మళ్ళీ సపరేట్, అంటే దీనికి మళ్ళీ గెట్స్ డీవియేటెడ్, అంటే కొంత టైం పడుతుందండి ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భూమి ఉందనుకోండి, భూమి పైన వాతావరణం ఉంది. ఈ భూమి పైన వాతావరణం మనకి ఏంటి అంటే, ఫస్ట్ సూర్యుడి నుంచి వేవ్స్ వస్తుంటాయి, సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి, సన్ రేస్ని మనం ఏమంటాము, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటాం. సూర్యుడి నుంచి వచ్చిన ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఇది షార్ట్ వేవ్ లెంగ్త్ అండి. ఇది నేను డైరెక్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి సో అర్థమైనంత వరకు. సో ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది, సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ అనేది షార్ట్ వేవ్ లెంగ్త్. సో షార్ట్ వేవ్ లెంగ్త్ని ఎప్పుడు మన వాతావరణం అబ్జార్బ్ చేసుకోలేదండి, అంటే పీల్చుకోలేదన్నమాట. సో కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాంతో కంప్లీట్ నుంచి వచ్చే సూర్యుడి యొక్క కిరణాలు భూమి పైన పడతాయి. మనకి సూర్యుడి కిరణాలు భూమి పైన పడినప్పుడు కొంత భాగం భూమికి లోపలికి వెళ్ళి కొంత భాగం రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో సూర్యుడి కిరణాలు భూమి మీద పడి రిఫ్లెక్ట్ అవుతున్న దాన్ని మనము టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాము. అంటే భూమి నుంచి వెలువబడిన రేడియేషన్ అనమాట అది, కిరణాలు. సో భూమి నుంచి వెలువబడిన కిరణాలు లాంగ్ వేవ్స్ ఉంటాయండి, లాంగ్ వేవ్ లెంగ్త్ ఉంటాయి. సో వేవ్ లెంగ్త్ అంటే ఏంటి సార్ అనొద్దు మళ్ళీ, ఎందుకంటే అది బేసిక్స్ ఫిజిక్స్లో. మనకి వేవ్స్ ఉన్నాయనుకోండి, ఒక క్రెస్ట్కి ఒక లేకపోతే ఒక ట్రఫ్కి మధ్యన ఉన్న దూరంని మనము వేవ్ లెంగ్త్ అంటాము. సో బయటికి వెళ్తున్న టెరెస్ట్రియల్ రేడియేషన్ మనకి లాంగ్ వేవ్ లెంగ్త్ ఉంటుంది.
సో లాంగ్ వేవ్ లెంత్కి మన వాతావరణం అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి. వాతావరణం ఉంది, వాతావరణం లాంగ్ వేవ్ లెంత్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో వాతావరణం ఈ ఉన్న కిరణాలు పీల్చుకోవడం వల్ల ఆ వేడిని గ్రహిస్తుంది. సో ఆ వేడిని గ్రహించడం వల్ల ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది భూమి. ఇక్కడ భూమి యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. భూమి నుంచి వెలువబడిన టెరెస్ట్రియల్ రేడియేషన్ని వాతావరణం పీల్చుకుంటుంది. వాతావరణంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ వెయిట్ ఎక్కడ ఉంటుందండి, సాంద్రత కలిగిన అంటే ఎక్కువ వెయిట్ కలిగిన గ్యాసెస్ అన్నీ కిందనే ఉంటాయి కదండి. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉండేసరికి అవి కిందకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఎక్కువ సాంద్రత వెయిట్ ఉన్నవన్నీ ఎలిమెంట్స్ మ్యాక్సిమం వాయువులవన్నీ భూమికి దగ్గరలో కాస్త దూరంలో ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ దూరంగా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట మన గ్యాసెస్. అందుకని దగ్గరలో ఉన్న ఏవైతే ఉన్నాయో గ్యాసెస్ భూమి నుంచి వెలువబడుతున్న టెరెస్ట్రియల్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ఉన్న వేడిని పీల్చుకుంటాయి. దాంతో భూమికి దగ్గరలో ఉన్న పొరలన్నీ వేడిగా ఉంటుంటాయి అన్నమాట. భూమికి దగ్గరగా ఉన్న వాతావరణం వేడిగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ దూరంగా వాయువులు ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ హీట్ని అయితే అబ్జర్వ్ చేసుకునే ఛాన్స్లు ఉండవు, చేసుకున్న అవి రీటైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ పాయింట్ అండి. లేకపోతే కంప్లీట్గా ఇది ఒక్క క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్ మంచిదే, బట్ అది మీరు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక కంప్లీట్ క్లాస్ పడుతుంది ఒకవేళ ఆన్సర్ అది క్లియర్గా చెప్పాలి అంటే. మనం ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటే ఏంది, ఎందుకు అది షార్ట్ వేవ్ లెంగ్త్, అవన్నీ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. దోస్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్ అదైతే మీరు అడిగింది. సో మనకి దాదాపుగా ఒక 15 కిలోమీటర్లు ఎత్తెళ్ళిన తర్వాత అయితే మన ఉష్ణోగ్రతని కొలిచే పరికరం ఎటువంటి మార్పు చూపించట్లేదు ఉష్ణోగ్రతలో. అంటే మనకి దాని అర్థం ఏంటంటే మనం ఏదైతే ట్రోపోస్ఫియర్ పొరలో ఉన్నామో అది ఎండింగ్కి వచ్చాము, అంతానికి వచ్చాము. అందుకని మనం ఆ ఎండింగ్ని ట్రోపోపాజ్ అన్నాము. సో నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇంకొక పొర స్టార్ట్ అవుతుంది. ఆ పొరనే మనము స్ట్రాటోస్ఫియర్ అని అంటాము. నెక్స్ట్ పొర అది. సో ఇప్పుడు మనం ట్రోపోస్ఫియర్ ఎందుకు అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఎందుకు మనం ఈ పొరని ట్రోపోస్ఫియర్ 15 కిలోమీటర్లకి అది ఎండ్ అవుతుంది, మళ్ళీ కొత్త పొర మొదలవుతుంది, ఏ బేసిస్ మీద చెప్పాము అంటే ఈ బేసిస్ మీద టెంపరేచర్ ల్యాప్స్ రేటు మధ్య చెప్పాము. సో టెంపరేచర్ మనం చూసుకున్నట్లయితే మనకి మొత్తం ట్రోపోస్ఫియర్లోనే దుమ్ము, ధూళి, మేఘాలు, ఉరుములు అట్లా వాతావరణంలో సంభవించే ప్రక్రియలన్నీ ఈ పొరలోనే సంభవిస్తాయండి. క్లౌడ్స్, మేఘాలు, డస్ట్, మొక్కలో ఉన్నటువంటి పాలెన్ గ్రెయిన్స్ మరియు ఉరుములు, థండర్స్, లైటనింగ్, ఇవన్నీ మనకి ట్రోపోస్ఫియర్లోనే ఉంటాయి. క్లౌడ్స్ కూడా ట్రోపోస్ఫియర్లో మాత్రమే ఏర్పడుతుంటాయి ఆల్మోస్ట్. ఇంకా ఇందాక క్వశ్చన్ అడిగారు కాబట్టి సమ్వన్ అదే రీజన్ అండి. అప్పుడు మీకు నేను యూనివర్స్ చెప్పినప్పుడు కూడా సన్కి దగ్గరలో మనకి యాక్చువల్లీ ఏముంటుంది, సన్కి దగ్గరగా మెర్క్యూరీ ఉంటుంది, నెక్స్ట్ వీనస్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం టెంపరేచర్ అప్పుడు దేంట్లో ఉండాలి యాక్చువల్గా చూసుకున్నట్లయితే మెర్క్యూరీలో ఉండాలి అధిక ఉష్ణోగ్రత. కానీ మనకి మ్యాక్సిమం టెంపరేచర్ మెర్క్యూరీలో మనం చూడం, వీనస్లో చూస్తాం. ఎందుకు అనేది అవర్ యూనివర్స్ టాపిక్లో చెప్పాను మీకు. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకు పైకి వెళ్ళే కొద్దీ మనకి ఉష్ణోగ్రత తగ్గుతుంది అనే కాన్సెప్ట్ రిలేట్ చేసుకోవచ్చు అండి. సో కాన్సెప్ట్ మనం చూసామంటే బ్యాకింగ్ వెంటనే అప్లై చేసేయాలన్నమాట. తర్వాత ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచించండి ఈ విషయం పైన. లేకపోతే ఒకసారి చూడండి, ఆల్రెడీ యూనివర్స్లో మనము మెర్క్యూరీ పైనకున్న వీనస్ పైన ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. వాస్తవంగా అయితే మెర్క్యూరీ దగ్గరికి ఉంటుంది సన్కి. మెర్క్యూరీకి ఉండాలి ఎక్కువ ఉష్ణోగ్రత, కానీ మెర్క్యూరీ కన్నా వీనస్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనేది అక్కడ చూసాం మనం. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయొచ్చు, ఎందుకు ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది అనేది. సో ఇది ట్రోపోస్ఫియర్ గురించి. నెక్స్ట్ మనము ఎంటర్ ఇంటూ స్ట్రాటోస్ఫియర్. ఇప్పుడు ఓకే, ట్రోపోపాజ్కి వచ్చాము. ట్రోపోపాజ్లో దాదాపుగా మనకి ఉష్ణోగ్రత ఇందాక వచ్చాము కదా 25 డిగ్రీస్ ఉంది కదా. ప్రతి 1 కిలోమీటర్కి మనకు తగ్గుతా వస్తుంది ఉష్ణోగ్రత. దాదాపుగా ట్రోపోపాజ్కి వెళ్ళే కొద్దీ మనకి ఉష్ణోగ్రత -60 డిగ్రీస్ టు -66 డిగ్రీస్ ఉంటుందండి ఉష్ణోగ్రత ట్రోపోపాజ్కి వెళ్ళేసరికి. సో ట్రోపోపాజ్కి వెళ్ళేసరికి ఉష్ణోగ్రత దాదాపుగా ఈ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ట్రోపోపాజ్కి వచ్చాము. ఇది ట్రోపోపాజ్.
ఇది ఎన్ని కిలోమీటర్లు దాదాపుగా భూమిపై నుంచి ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్కి దాదాపుగా 15 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ట్రోపోపాస్. సో ట్రోపోపాస్ పైన ఉన్న లేయర్ దాదాపుగా అంటే భూమిపై నుంచి ఒక 15 కిలోమీటర్ల నుంచి ఒక 50 కిలోమీటర్ల వరకు ఉన్న పొరనే మనము స్ట్రాటోస్పియర్ అని అంటాము. సో భూమిపై నుంచి భూమి ఉపరితలం నుంచి 12 నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఉన్న పొరని మనము స్ట్రాటోస్పియర్ అంటాము. స్ట్రాటోస్పియర్ మళ్ళీ ఆ పొరలో మళ్ళీ రెండుగా విభజిస్తాం. ఒక పొరని మనము అప్పర్ స్ట్రాటోస్పియర్ అని అంటాము, ఒక పొరని అప్పర్ స్ట్రాటోస్పియర్ అని అంటాము. ఆ స్ట్రాటోస్పియర్లోని రెండో పొరని లోవర్ స్ట్రాటోస్పియర్ అని మనము అంటాము. ఈ అప్పర్ స్ట్రాటోస్పియర్ లోవర్ స్ట్రాటోస్పియర్ కలిసే జంక్షన్ దగ్గరే ఒక యూనిక్ పొర ఉంటుంది. ఈ పొరనే మనము ఓజోన్ పొర అంటాము, ఓజోన్ లేయర్. దాదాపుగా భూమి నుంచి ఒక 25 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందండి ఓజోన్. దాదాపుగా భూమి నుంచి చూసుకున్నట్లయితే ఒక 25 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణంలో ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ అనేది మనకి O3 మాలిక్యూల్స్తో చేయబడింది. O3 అంటే ఆక్సిజన్ విత్ 3 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అండి. ఆక్సిజన్ 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 రెండు కంబైన్డ్ అయితే దాన్నే ఓజోన్ అని అంటాము. మనకి భూమి వాతావరణంలో ఉన్న అట్మాస్ఫియర్ మనం చూసుకున్నట్లయితే ఇందాక ఏమనుకున్నాము, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం సూర్యుడి నుంచి వచ్చే సోలార్ రేడియేషన్ అంటాం, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటాం. ఆ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అనేది మనకి జనరల్గా షార్ట్ వేవ్ లెంగ్త్తో కూడి ఉంటుందండి, షార్ట్ వేవ్ లెంగ్త్తో కూడి ఉంటుంది. సో ఆ షార్ట్ వేవ్ లెంగ్త్తో కూడి ఉన్న ఆ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని అట్మాస్ఫియర్ ఏ పొర పీల్చుకోలేదు. వాతావరణంలో ఒక్క పొర తప్ప ఏ పొర వాటిని పీల్చుకోలేదు. అన్నీ ఆ రేస్ని ట్రాన్స్పరెంట్గా పాస్ చేస్తూ ఉన్నాయి. కానీ వాతావరణంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఒక్క పొర మాత్రం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని పీల్చుకోగలుగుతుంది, అదే ఓజోన్ పొర. కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలని ఓజోన్ పొర పీల్చుకోగలుగుతుంది. సో ద ఓన్లీ లేయర్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ కెన్ అబ్జార్బ్ ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఏది అంటాడు ఎగ్జామ్స్లో. సో వాతావరణంలో ఉన్న ఏకైక పొర ఏదైతే సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలని అబ్జార్బ్ చేసుకోగలుగుతుందో పీల్చుకోగలుగుతుందో అని క్వశ్చన్ అడిగితే ఓజోన్ పొర అని ఆన్సర్ చేయాలి మనం. సో ఈ ఓజోన్ పొర అనేది మనకి సూర్యుడి నుంచి వస్తున్న కిరణాల్లో UVA, UVB, UVC అనే రేస్ ఉంటాయి. అది చాలా హార్మ్ఫుల్ అనమాట. సో ఆ రేస్ని ఎఫెక్టివ్గా ఓజోన్ పొర పీల్చుకొని వాటిని భూమిపైకి రానివ్వకుండా సేఫ్ ఉన్న రేడియేషన్ మాత్రమే పంపిస్తుంది. అగైన్ సమ్వన్ అడిగారు ఇందాక, సార్ ఎందుకు సార్ వేరే ప్లానెట్స్లు ఇవన్నీ అవ్వలే? ఓజోన్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఇప్పుడు మనం బతుకుతున్నామంటే డ్యూ టు ఓజోన్. హ్యాడ్ ఇట్ బీన్ దేర్ నో ఓజోన్ మనం ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. సో ఇవన్నీ రీజన్స్ అండి ఎందుకు వేరే ప్లానెట్స్లో అవ్వలేదు, మన దాంట్లోనే అయింది అంటే అన్ని రీజన్స్, హ్యాబిటబుల్ జోన్, ఓజోన్, వాటర్ అన్నీ. సో ఓన్లీ లేయర్ అనమాట మనకి ఓజోన్. UV రేస్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. మిగతా ఏ వాతావరణంలో ఏ పొర వస్తున్న సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలను అయితే పీల్చుకోలేవు. కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్గా వాటిని వచ్చినట్టు పంపించేస్తాయి అంతే, పీల్చుకోలేవు. సో మనకి ఓజోన్ అందుకనే జీవరాశులందరినీ కాపాడుతుంది కాబట్టి బయలాజికల్ షీల్డ్ ఆఫ్ లైఫ్ అంటాం. సో ప్రాణాలని కాపాడే ఒక షీల్డ్ లాంటిది అన్నట్టు మనము చెప్తాం. ఈ ఓజోన్ పొరలో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయండి, రసాయనిక చర్యలు చాలా జరుగుతుంటాయి. మనకి డే టైంలో పగటిపూట సూర్యకిరణాలు చాలా బలంతో శక్తితో కూడిన సూర్యకిరణాలు సన్ రేస్ వచ్చి ఓజోన్ పొర పైన పడతాయి. అప్పుడు ఓజోన్ పొర ఆ వేడి మరియు బలంతో కూడిన సూర్యకిరణాలు ఢీకొనడంతో ఓజోన్ పొర ఏమవుతుంది అంటే ఆక్సిజన్గా ఓగా విడిపోతుంది. ఒక రాడికల్ ఆక్సిజన్ ఒక ఎలిమెంటల్ ఆక్సిజన్గా విడిపోతుంది O3. ఎప్పుడు ఇది పగలుపూట. నెక్స్ట్ నైట్ టైం ఏమవుతుంది, మళ్ళీ చల్లారుతుంది. చల్లారినప్పుడు అధిక ఉష్ణోగ్రత లేనప్పుడు తిరిగి మళ్ళీ ఎలిమెంటల్ ఆక్సిజన్ రాడికల్ ఆక్సిజన్ కలిపి మళ్ళీ ఓజోన్గా ఏర్పడుతుంటుంది. కాబట్టి మీకు ఎప్పుడన్నా ఎగ్జామ్స్లో ఓజోన్ లేయర్ నిరంతరం తయారవుతుంటుంది, క్షీణిస్తుంది,
ఓజోన్ లేయర్ ఇస్ కంటిన్యూస్లీ క్రియేటెడ్ అండ్ డెస్ట్రాయిడ్, రైట్? ట్రూ ఆర్ రాంగ్లో అడుగుతాడండి. కంటిన్యూస్లీ క్రియేటెడ్ అండ్ డెస్ట్రాయిడ్ అన్నాడు అనుకో, రైట్ పెట్టండి. నిరంతరం ఓజోన్ పొర, మరి ఇందాక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓజోన్ ఇక్కడ డిస్ట్రాయ్ అవుతుంది O2+Oగా, ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ క్రియేట్ అవుతుంది, కాబట్టి నిరంతరం అన్నమాట. సో ఓజోన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? పగటిపూట. ఎప్పుడు డెస్ట్రాయ్ అవుతుంది? ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే నైట్ పూట. ఎప్పుడు డెస్ట్రాయ్ అవుతుంది అంటే పగటిపూట. సో నిరంతరం ఓజోన్ అనేది క్రియేట్ అవుతుంది, డెస్ట్రాయ్ అవుతుంది. అదొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అండి. సో మనకి డే టైము నైట్ టైం మనం చూసుకున్నట్లయితే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో డే టైం క్రియేట్ అవుతాయి, ప్లస్ 50 యూనిట్స్ క్రియేట్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డే టైమ్స్ డెస్ట్రాయ్ అవుతాయి, 50 యూనిట్స్ డెస్ట్రాయ్ అయినాయి అనుకోండి. నైట్ టైం ఒక 50 యూనిట్స్ క్రియేట్ అవుతాయి. దాంతో పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంది భూమి. అప్పుడు వచ్చాడు టింగ్ 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 అనుకొని మానవుడు, హ్యూమన్ వచ్చి సమ్ కోట్ల సంవత్సరాల నుంచి ఈ బ్యాలెన్స్ని ఏం చేశాడు? నాకు ఫ్రిడ్జ్ కావాలి, ఫ్రిడ్జ్లో చిల్డ్ జ్యూస్లు పెట్టుకుంటాను అంటాడు. ఫ్రిడ్జ్ వాడతాడు. నాకు అస్సలు పడదు వేడి, నాకు సమ్మగా 2 టన్ ఏసీ కావాలి అంటాడు. ఈ విధంగా వాడుతున్నప్పుడు ఏమవుతాయంటే ఇవి క్లోరో ఫ్లోరో కార్బన్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. మనకు తెలియదు ఏసీలు తయారు చేసినప్పుడు ఇవేంటి అంటే రిఫ్రిజిరెంట్స్ అండి, అంటే కూలింగ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటిని రిఫ్రిజిరెంట్స్ అంటాం, క్లోరో ఫ్లోరో కార్బన్, CFCs. మనం ఏసీలో తయారు చేసినప్పుడు మనకు తెలియదు ఇది ఓజోన్ పొర పైన ప్రభావం చూపిస్తే అని. మంచిగా చేసాం, ఇష్టం వచ్చినట్టు వాడాం. దాని నుంచి విడుదలైన క్లోరోఫ్లోరో కార్బన్స్ పైకి వెళ్ళి ఇవి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి పైకి. సో వీటి నుంచి విడుదలవుతాయి అనమాట. మనం ఏసీ వాడుతున్నప్పుడు ఈ గ్యాసులు విడుదలవుతాయి. ఈ విడుదలైన గ్యాసులు వాతావరణంలో పైకి వెళ్ళి ఓజోన్తో రియాక్ట్ అవుతుంది. ఓజోన్తో క్లోరిన్ రియాక్ట్ వెళ్ళి ClO ఏర్పడుతుంది, ప్లస్ ClO క్లోరిన్ ఏర్పడి ClO ప్లస్ ClO2 ఏర్పడుతుంది అనమాట. సో ఈ విధంగా ఏం చేస్తుంది? ఆ బ్యాలెన్స్ ఉన్న ఓజోన్ లేయర్ని ఇవి గెలుపుతున్నాయి అనమాట వెళ్ళి. సో ఇది బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుంది ఓజోన్, ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్. మనకు అందుకనే ఓజోన్లో చాలా డ్యామేజ్ అయింది. ఒక హోల్ కూడా అంటార్క్టికా రీజన్లో అబ్జర్వ్ చేసామని సైంటిస్ట్స్ చెప్పారు. దాంతో మనము ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ అని చేసుకున్నాము. అందులో భాగంగా ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని బ్యాన్ చేసుకున్నాము. ఇప్పుడు మనము హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ని వాడుతున్నాం. కొంతవరకు బెటర్ ఇది, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ కొంతవరకు బెటర్ ఇవి. సో దీస్ ఆర్ ది పాయింట్స్ ఓజోన్ గురించి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము? ఓజోన్ పొర ఉంటుంది అనుకున్నాము. ఇది ఓజోన్ పొర అండి. ఓజోన్ పొర సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు, రేస్ని పీల్చుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ హీట్ని కూడా మరి వేడిని కూడా పీల్చుకుంటుంది ఓజోన్ పొర. దాంట్లో ఉన్న వేడిని కూడా పీల్చుకుంటుంది. పీల్చుకున్న వేడి కొంతసేపు అయితే ఏమవుతుందండి? ఆ ఓజోన్ పొర నుంచి రిలీజ్ అవుతుంది. కొంతసేపు పట్టుకొని ఉంచుతుంది, మెల్లగా ఏమవుతుంది? అవి రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ వేడి, హీట్. కాబట్టి సూర్యుడి నుంచి వస్తున్న వేడిని కూడా ఓజోన్ పొర పీల్చుకుంటుంది. ఆ వేడిని మెల్లగా వదులుతుంటుంది అన్నమాట. ఆ వేడి మెల్లగా వదులుతున్నప్పుడు ఆ వేడి ఎట్లా ట్రావెల్ అవుతుంది? అన్ని వైపులా ట్రావెల్ అవుతుంది. పైకి వెళ్తుంది వేడి, కిందకి వెళ్తుంటుంది వేడి, హీట్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. సో మనకి ఇక్కడ ట్రోపోపాజ్ ఉందండి. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. కొంత ఇక్కడ ఒక కాన్సన్ట్రేషన్ అవసరం. ట్రోపోపాజ్ ఉంది. మనకి యాక్చువల్గా ఏమనుకున్నాము? భూమిపై నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి అనుకున్నాం. మనము ట్రోపోస్పియర్లో భూమి నుంచి పైకి వెళ్తూ కొద్దీ తగ్గుతూ వస్తుంది ఉష్ణోగ్రత. ఒక పాయింట్ వచ్చాక తగ్గట్లేదు ఉష్ణోగ్రత అనుకున్నాం. ఆ పాయింట్ని ట్రోపోపాజ్ అనుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? ట్రోపోపాజ్ వచ్చింది. ట్రోపోపాజ్ అయిన తర్వాత ఎందుకు ఏమవుతుంది? ఆ ఉష్ణోగ్రత కొలిచే పరికరం పైకి వెళ్తున్నాం అనుకోండి. యాక్చువల్గా అయితే ఉష్ణోగ్రత తగ్గాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది? ఓజోన్ అనేది హీట్ని వదులుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత తగ్గాలి, ఈ హీట్ అనేది వదలడం వల్ల రెండు బ్యాలెన్స్ అయ్యి మనకి ఉష్ణోగ్రత ఈ పొర మొత్తం కాన్స్టెంట్గా ఉంటుందండి. అంటే ఉష్ణోగ్రత కాన్స్టెంట్గా ఎందుకు ఉంటుంది? పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలండి.
మనకు ఓజోన్ ఏం చేస్తుంది, కొంత హీట్ని వదులుతుంది, రిలీజ్ చేస్తుంది. సో తగ్గాలి, ఉష్ణోగ్రత తగ్గుతుంది, హీట్ని వదులుతుంది, దాంతో రెండు బ్యాలెన్స్ అయ్యి ఉష్ణోగ్రత కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మనకి దాదాపుగా -25 degrees భూమి పైన ఉంది, పైకి వెళ్ళే కొద్దీ 20, 15, 10, 0, -10, -60 వచ్చింది ఎక్కడికి, ట్రోపోపాస్కి. ఆ పైకి వెళ్ళే కొద్దీ ఏమవ్వాలి, -70, -80, -90 అట్లాగా అవ్వాలి. కానీ అట్లా అవ్వట్లే. ఏమవుతుంది, ఆ -60నే దాదాపుగా కాన్స్టెంట్గా వెళ్తుంది. ఎందుకు, ఆ తగ్గేది కాస్త మనకి ఓజోన్ పొర వల్ల విడుదలైన హీట్ వల్ల బ్యాలెన్స్ అయ్యి కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి ఉష్ణోగ్రత అనేది పైకి వెళ్ళే కొద్దీ కాన్స్టెంట్గా ఉండే పొర ఏది అంటే లోవర్ స్ట్రాటోస్పియర్. పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత కాన్స్టెంట్గా ఉండే పొర ఏది అంటే లోవర్ స్ట్రాటోస్పియర్. ఎందుకు కాన్స్టెంట్గా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ అంటే, నార్మల్గా అయితే తగ్గాలి, కానీ ఓజోన్ అనేది వేడిని విడుదల చేస్తుంది. సో తగ్గాలి ప్లస్ వేడిని విడుదల చేస్తున్న ఓజోన్ రెండు బ్యాలెన్స్ అయ్యి లోవర్ స్ట్రాటోస్పియర్, దిగువ స్ట్రాటోస్పియర్ పొరల్లో మనకి ఉష్ణోగ్రత అనేది దాదాపుగా పొర మొత్తంలో సమానంగా ఉంటుంది లోవర్ స్ట్రాటోస్పియర్లో. అందుకని చెప్పి వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అందుకనే మనము లోవర్ స్ట్రాటోస్పియర్ని, దిగువ స్ట్రాటోస్పియర్ పొరనే ఐసోథెర్మల్ లేయర్ అని అంటాము. ఐసో అంటే సేమ్, థెర్మల్ అంటే టెంపరేచర్, లేయర్ అంటే పొర. ఈ పొరలో ఉష్ణోగ్రత అంతా సమానంగా ఉంటుంది, ఒకటే విధంగా ఉంటుంది, కాబట్టి సమానమైన ఉష్ణోగ్రత కలిగిన పొరగా మనము చెప్పుతాము. సో ఎగ్జామ్స్లో అడుగుతాడండి ఆ పాయింట్, ఏ పొరని మనం ఐసోథెర్మల్ పొర అని అంటాము అని. డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటాను సార్, నాకు ఇవన్నీ అక్కర్లేదు అంటే యువర్ మోస్ట్ వెల్కమ్ అండి, లోవర్ స్ట్రాటోస్పియర్ అని గుర్తుపెట్టేసుకోండి. లేదు తెలుసుకుంటే నాకు అర్థమవుతుంది, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతానంటే గుర్తుంచుకోండి. వాట్ ఎవర్ అంటే ఏది కంఫర్టబుల్ అయితే అది. అల్టిమేట్లీ గోల్ ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలగాలి. సో ఏది కంఫర్టబుల్ అయితే ఆ మెథడ్ చూసుకోండి. సో లోవర్ స్ట్రాటోస్పియర్ని మనం ఐసోథెర్మల్ లేయర్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ మనకి ఓజోన్ పొర పైకి వద్దాం. ఇప్పుడు ఓజోన్ పొర లోయర్ స్ట్రాటోస్పియర్ చూసాం, ఇప్పుడు అప్పర్ స్ట్రాటోస్పియర్ గురించి మాట్లాడదాం. ఇది ఓజోన్ పొర, ఇది అప్పర్ స్ట్రాటోస్పియర్. ఎగువ స్ట్రాటోస్పియర్ పొర. మనం అనుకున్నాం ఓజోన్ పైన సూర్యకిరణాలు పడినప్పుడు వేడిని పీల్చుకొని అన్ని దిక్కులలో అన్ని దిశలలో ఆ వేడిని వదులుతుంది కాసేపట్లోని. కాబట్టి ఇప్పుడు ఓజోన్ పొర పైన కూడా మనం చూసుకున్నట్లయితే ఆ వేడిని వదులుతుంది. సో మనకి ఓజోన్ దగ్గరలో ఏమేమి ఉంటాయి, ఎలిమెంట్స్ ఫామ్లో ఉంటాయండి అన్ని గ్యాసెస్. అంటే ఆక్సిజన్ ఉంటుంది ఎలిమెంట్ ఫామ్లో, ఆక్సిజన్, నైట్రోజన్ ఎట్సెట్రా చాలా గ్యాసెస్ ఉంటాయి మనకు అన్ని ఎలిమెంట్స్ లాగా. ఇప్పుడు ఈ గ్యాసెస్ అన్నీ ఈ ఓజోన్ పొర విడుదల చేసినటువంటి వేడిని, హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. కొంచెం మీద అర్థం చేసుకోండి పాయింట్. ఓజోన్ పొర వేడిని విడుదల చేస్తుంది, ఆ వేడిని కొంత వేడి పైకి కూడా విడుదల చేస్తుంది. పైన ఇవంతా ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ గ్యాసెస్ ఉంటాయి కదండి మరి వాతావరణం అంటే. ఈ గ్యాసెస్ ఇప్పుడు ఆ వేడిని పీల్చుకుంటున్నాయి, అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. ఏమన్నా గ్యాసెస్ వాయువులు వేడిని పీల్చుకుంటే ఏమవుతుంది? సో ఆన్సర్ చేయండి. ఏమన్నా గ్యాసెస్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటే ఏమవుతుంది? ఏమన్నా గ్యాసెస్ హీట్ అబ్జార్బ్ చేస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ అనేది నా ప్రశ్న. సో ఎవరన్నా చాట్లో పెట్టండి. వాయువులు వేడిని పీల్చుకున్నప్పుడు ఏమవుతాయి? లేయర్స్ హైట్స్ అంటే అదేనండి, మనకి సమ్వన్ హైట్స్ అని అడుగుతున్నారు. ఇదిగోండి ట్రోపోస్పియర్ 20, స్ట్రాటోస్పియర్ 50. ఇది దాదాపుగా ఒక మధ్యలో ఒక భూమి నుంచి ఒక 25 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ ఉంటుంది. సో వాటి గురించి వరీ అవ్వద్దండి, అవి ఎక్కడన్నా మీకు స్టాండర్డ్ బుక్స్లో ఎక్కడన్నా మీకు దొరికేస్తాయి. కావాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇవి. ఎందుకు దాన్ని ఐసోథర్మల్ లేయర్ అంటారు అవి కావాలి. ఎస్, ఎవాపరేట్ అయితే అంటున్నారు విజయ్ గారు. ఓకే గుడ్.
ప్రియా గారు రియాక్షన్ అవుతుంది అంటున్నారు. కుమార్ జాన్ ఫైర్, లైట్ ఇన్ వెయిట్, కిందకు వస్తాయి, ఎక్స్పాండ్ అంటున్నారు చంద్రశేఖర్ వర్మ. ఓకే, తేలిక అవుతాయి, రైట్, పైకి వెళ్తాయి అని సమ్వన్ అన్నారు. సాయి కిషోర్ గారు గుడ్ అండి. మనకి ఇవి ఏవన్నా గ్యాసెస్ కనుక గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్, ఈ స్టాండర్డ్ పాయింట్ మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడతాం క్లైమేట్ టాపిక్లో. ఏవన్నా వాయువులు గ్యాసెస్ వేడిని పీల్చుకుంటే, హీట్ని అబ్జర్వ్ చేసుకుంటే పైకి రైజ్ అవుతాయండి. ఎందుకు అంటే ఎక్స్పాండ్ అవుతాయి గ్యాసెస్. ఎక్స్పాండ్ అయినప్పుడు వెయిట్ తగ్గుద్ది, వెయిట్ తగ్గినప్పుడు పైకి తేలుతా పైకి వెళ్తుంటుంది. కాబట్టి డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి, గ్యాసెస్ హీట్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పైకి రైజ్ అవుతాయి. దాన్ని మనము కన్వెక్షన్ అంటాం అనమాట, కన్వెక్షన్ అంటాం. సో కన్వెక్షన్ ఈజ్ ది రైజ్ ఆఫ్ ఎయిర్ వెన్ ఇట్ గెట్స్ హీటెడ్. ఓకే, ఓజోన్ అయితే హీట్ని వదులుతుంది, దాంతో దగ్గరలో ఉన్న గ్యాసెస్ అవన్నీ ఆ హీట్ని పీల్చుకున్నాయి. పీల్చుకున్న గ్యాసెస్, ఆ హీట్ని పీల్చుకున్న గ్యాసెస్ ఏమవుతాయి, పైకి రైజ్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట. సో ఈ పైకి రైజ్ అవుతున్నప్పుడు ఆ గ్యాసెస్ యొక్క హీట్ ఏమవుతుంది, దాదాపుగా హీట్ తగ్గుతూ ఉంటుంది. కానీ పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంటుంది, కాబట్టి ఆ హీట్ తగ్గుతూ ఉంటుంది, కూలింగ్ అవుతుంటాయి. సో ఇవి కొంత దూరం అయితే అట్లాగా వెళ్తుంటాయి, కానీ కొంత దూరం వెళ్ళాక దాదాపుగా అవి అబ్జర్వ్ చేసుకున్న హీట్ మొత్తం కోల్పోతాయి. దాంతో ఈ ఉన్న గ్యాసెస్ అన్నీ పైన ఒక లేయర్ దగ్గర ఎక్కువగా అక్యుములేట్ అవుతాయండి. అంటే మనకు ఓజోన్ పొర వేడిగా ఉండడం వల్ల ఆ వేడిని పీల్చుకున్న గ్యాసెస్ అన్నీ పైకి వెళ్ళి కొంత దూరంలో ఎక్కువ గ్యాసెస్ అన్నీ అక్యుములేట్ అవుతాయి కొంత దూరంలో. సో మనము ఓజోన్ పైనుంచి మన ఉష్ణోగ్రత పరికరం పైకి తీసుకెళ్తూ కొద్ది ఇక్కడ ఏమవుతుంది, మనకి తక్కువ ఉష్ణోగ్రతతో మొదలయ్యాం. పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ మనకి తక్కువ గ్యాసెస్ ఉన్నాయి, దూరంగా ఉన్నాయి ఇక్కడ గ్యాసెస్. ఎందుకు, ఎక్కువ గ్యాసెస్ హీట్ అవ్వడం వల్ల ఆ ఎక్కువ గ్యాసెస్ పైకి వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కింద తక్కువ గ్యాసెస్ ఉన్నాయి. సో కింద వాతావరణం మనకు తక్కువగా ఉంది, పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం పెరుగుతూ వస్తుంది. సో అప్పర్ స్ట్రాటోస్పియర్లో, ఎగువ స్ట్రాటోస్పియర్లో ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్. అప్పర్ స్ట్రాటోస్పియర్లో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత, హైట్ పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. నార్మల్గా ఏమవ్వాలి, పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి, కానీ అప్పర్ స్ట్రాటోస్పియర్లో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత మనకి పెరుగుతుంది. దీన్నే మనము టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాము. అంటే యానోమలీ, ఇది ఒక యానోమలీ, నార్మల్గా జరగాల్సిన దానికి ఆపోజిట్ జరుగుద్ది. సో టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాము, టెంపరేచర్ ఇన్వర్షన్ అని అంటాము. సో అప్పర్ స్ట్రాటోస్పియర్లో మనకి ఏ పొరలో టెంపరేచర్ ఇన్వర్షన్ జరుగుతుంది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. అప్పర్ స్ట్రాటోస్పియర్ అని ఆన్సర్ చేయాలి. ఎందుకు జరుగుతుంది అది అంటే కారణం ఇది, ఓజోన్ వల్ల ఎక్కువ హీట్ అయిన దగ్గరలో ఉన్న గ్యాసెస్ అన్నీ హీట్ అవ్వడం వల్ల పైకి వెళ్తే పైన అక్యుములేట్ అవుతాయి. సో ఎక్కువ గ్యాసెస్ పైన కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి, కింద దూరంగా గ్యాసెస్ ఉంటాయి. అందుకని ఇక్కడ వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంటుంది అనమాట. సో టెంపరేచర్ ఇన్వర్షన్ జరుగుతుంది. సో మనము దాదాపుగా ఒక 50 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, భూమి నుంచి ఒక 50 కిలోమీటర్లు, ఓజోన్ దాదాపుగా 25 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది, 25 నుంచి ఇంకొక 25, ఒక 50 కిలోమీటర్ల ఎత్తులో వెళ్ళాక ఏదైతే టెంపరేచర్ మనకి పెరుగుతూ ఉందో అక్కడికి ఆగిపోద్ది. అది టెంపరేచర్ పెరగడం ఆగిపోద్ది మన ఎక్విప్మెంట్లో. అంటే దాని అర్థం మనం స్ట్రాటోస్పియర్ పొరకి ఒక ఎండింగ్కి వచ్చాము అని. దాన్ని మనము స్ట్రాటోపాజ్ అంటాం, ఎందుకంటే స్ట్రాటోస్పియర్ పొర అక్కడతో పాజ్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది అని. సో ఇప్పటి వరకు మనం ఏం చూసుకున్నామండి, అన్నిటికన్నా క్రింద భూమి ఉంటుంది, భూమి పైన దాదాపుగా ఒక 15 కిలోమీటర్ల ఎత్తులో ట్రోపోస్పియర్, భూమి దాదాపుగా అంతా ట్రోపోస్పియర్ పొర ఇదంతా. ఆ ట్రోపోస్పియర్ ఎండింగ్ అయితే ట్రోపోపాజ్ అనుకున్నాము. ట్రోపోపాజ్కి ఒక 10 కిలోమీటర్ల ఎత్తులో ఓజోన్ పొర ఉంటుంది, దీన్ని మనం లోవర్ స్ట్రాటోస్పియర్ అనుకున్నాము. ఈ ఓజోన్ పైన పొరని మనం అప్పర్ స్ట్రాటోస్పియర్ అనుకున్నాము. ఇది 0 to 15, ఇది 25, ఇది 15. సో మొత్తం చూసుకున్నట్లయితే మనము ఇది మనకి 15 కిలోమీటర్లు, ఇది ఒక 25 కిలోమీటర్లు, ఇది ఒక 50 కిలోమీటర్లు. సో ఇవి దూరాలు ఎంతెంత ఎత్తులో ఉంటాయని చూసుకున్నట్లయితే ఇవి రఫ్ ఫిగర్స్ అండి, మళ్ళీ ఇవి రఫ్ ఫిగర్స్ అన్నమాట. సో ఇవన్నీ పాయింట్స్ చూసుకోండి. దీంతో మనము స్ట్రాటోస్పియర్ అనే
ఫేజ్కి వచ్చాము. అయితే ఇక్కడ మనకి ఉష్ణోగ్రత ఏమనుకున్నామండి, ట్రోపోపాజ్లో మనం భూమిపై నుంచి ఉండి ఇక్కడ మనం ఉష్ణోగ్రత పరికరం తీసుకెళ్ళినప్పుడు 25 degrees తగ్గుతూ ట్రోపోపాజ్ వచ్చేసరికి -66 degrees వస్తుంది. అది దాదాపుగా ఓజోన్ వరకు కాన్స్టెంట్గా ఉంటుంది, తగ్గదు, దాదాపుగా -60 degrees వరకే ఉంటుంది. ఓజోన్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇక్కడ ఏమంటాం అనుకున్నాం, ఉష్ణోగ్రత పెరుగుతుంది అనుకున్నాం మనం. సో ఉష్ణోగ్రత మళ్ళీ -40, -30, -20 పెరిగి స్ట్రాటోపాజ్ వచ్చేసరికి మళ్ళీ మనకి స్ట్రాటోపాజ్ దగ్గర ఉష్ణోగ్రత దాదాపుగా 0 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే ఈ లేయర్లో టెంపరేచర్ పెరిగింది ఎత్తుతో, ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ తగ్గింది. అందుకనే మనం వేరు పొరలుగా విభజించుకున్నాము. సో దిస్ ఇస్ ద రీజన్ వై వీ హ్యావ్ క్లాసిఫైడ్ ది అట్మాస్ఫియర్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్. ఇది మనకి స్ట్రాటోస్ఫియర్ గురించి. సో ఇక్కడతో అయితే మనము పాస్ చేద్దామండి ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఎక్సోస్ఫియర్, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, అరోరాస్ అవన్నీ చూడాలి. కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి లింక్డ్ అనేవి, అన్నీ చూద్దాం. సో ప్రెసెంట్ అయితే మనం ఒకసారి రివైజ్ చేసుకుందామండి ఇప్పటి వరకు మనం చూసుకున్నవి. పీడిఎఫ్ ఈరోజు నేను పంపించేస్తా పీడిఎఫ్. సో మీకు ఈరోజు మోస్ట్లీ అప్డేట్ అయిపోతుంది. సో మనం ఏమనుకున్నామంటే స్టార్టింగ్ ఆఫ్ ఎర్త్ ఫార్మ్ అయిన స్టార్టింగ్లో భూమిపైన వాటర్ లేదు. మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమిపైన ఉల్కలు, మెటరాయిడ్స్, కామెట్స్ అనేవి కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని కోట్ల సంఖ్యలో పడుతూ ఉన్నాయి. వాటితో పాటు అవి ఐస్ని, ఎమినో యాసిడ్స్ని, ప్రోటీన్స్ని, మినరల్స్ని తీసుకొని వచ్చాయి. సో ఎప్పుడైతే మెటరాయిడ్స్ వాటిని తీసుకొచ్చిన ఐస్ భూమిపై నిక్షేపితమైందో, ఎక్కువ వాతావరణం మనకి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఆ ఐస్ అనేది వాటర్గా కన్వర్ట్ అయ్యి స్టీమ్గా అయ్యి అగ్నిపర్వతాలు వచ్చినప్పుడు ఆ స్టీమ్లో భాగంగా ఆ వేపర్ ఆవిరి రూపంలో పైకి వెళ్ళాయి. సో ఆవిరితో కూడిన గ్యాసులు పైకి వెళ్ళే కొద్దీ మేఘాలు ఏర్పడ్డాయి. మేఘాలు బాగా పెరగడంతో వర్షాలు పడ్డాయి. నిరంతరం వర్షాలు పడి భూమిలో ఉంటున్న గుంత ప్రాంతాల్లో వాన నీరు అట్లాగా లక్షల సంవత్సరాలు అక్యుములేట్ అవ్వడం వల్ల సముద్రాలు, మహాసముద్రాలు ఏర్పడ్డాయి. మనకి ఈ విధంగా వాటర్ వచ్చింది, మినరల్స్ వచ్చింది, ఎమినో యాసిడ్స్ వచ్చినాయి, ప్రోటీన్స్ వచ్చినాయి, లైఫ్కి కావాల్సిన అన్ని సందర్భాలు ఉన్నాయి. కావాల్సిందంతా కేవలం సరిగ్గా మనకి గోరువెచ్చని ఉష్ణోగ్రత. ఆ గోరువెచ్చని ఉష్ణోగ్రత మనకి సముద్రం లోపల హైడ్రోథర్మల్ వెంట్స్లో లభిస్తుంది. సో ఈ ప్రాంతాల్లో మనకు అన్ని సరైన మోతాదులో ఉండడం వల్ల మొట్టమొదటి జీవం సైనోబాక్టీరియా ఆర్ బ్లూ గ్రీన్ ఆల్జీ అనేది ఫార్మ్ అయ్యింది. ఇది మనకి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అనమాట, ఒకటే కణం ఉంటుంది. ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్, అంటే వాతావరణంలో ఆక్సిజన్ వాయువు లేకుండా ఈ శ్వాస ప్రక్రియ జరుగుతుంది దీంట్లో. అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. ఇది యాజ్ ఎ బై ప్రోడక్ట్ బయటికి ఎగ్జేల్ ఆక్సిజన్ ఇస్తుంది. ఈ విధంగా కోట్ల సంవత్సరాల కొద్దీ కోట్ల సంఖ్యలో సైనోబాక్టీరియా ఆక్సిజన్ వదులుతూ ఉండడం వల్ల వాతావరణంలో దాదాపుగా మనం చెప్పుకోదగ్గ ఆక్సిజన్ అయితే డెవలప్ అయ్యింది. సో ఈ విధంగా మనకి ఆక్సిజన్ వల్ల లైఫ్ రాలే, కానీ లైఫ్ వల్ల ఆక్సిజన్ వచ్చింది. మనము స్టార్టింగ్లో ఏమనుకున్నాము, నైట్రోజన్ అనేది జస్ట్ 1.5% ప్రిమిటివ్ అట్మాస్ఫియర్లో ఉంది. ఇప్పుడు మనం 78.09% అనుకుంటున్నాం. అంటే డామినేట్ గ్యాస్. ఎట్లాగా అయింది అంటే ఎప్పుడైతే మేఘాలు ఫార్మ్ అయినా, మేఘాల నుంచి వర్షాలు వస్తున్నాయి, ఆ వర్షం నీరు వస్తున్నప్పుడు భూమిపైన పడుతున్నప్పుడు దాంతోపాటు వాతావరణంలో ఉన్న సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని గ్యాసెస్ని తనతో పాటు తీసుకురాగలిగింది. కానీ నైట్రోజన్ మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వదన్నమాట వాటర్తో. అందుకని చెప్పి నైట్రోజన్ అవి తీసుకొని రాలేకపోయావు తనతో వాటర్, వర్షం నీళ్ళు. అందుచేతనే మిగిలిన అన్ని గ్యాసెస్ వెళ్ళిపోవడం వల్ల ఉన్న అమౌంట్ ఆ నైట్రోజనే ఇప్పుడు మన వాతావరణంలో డామినెంట్ గ్యాస్గా అయ్యింది. సైనోబాక్టీరియా కోట్ల సంవత్సరాల కొద్ది ఆక్సిజన్ వదలడం వల్ల ఆక్సిజన్ కూడా చెప్పుకోదగ్గ గ్యాస్ అయ్యింది వాతావరణంలో. మనకి ఈ విధంగా జీవం ఏర్పడింది అని చెప్పేదే థియరీ ఆఫ్ ప్రైమరీ ఎబియోజెనసిస్ అనే సిద్ధాంతం. సో సైనోబాక్టీరియా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ మైక్రోస్కోప్లోకి పెడితే ఈ విధంగా కనబడుతుంటుంది. మనకి కోట్ల సైనోబాక్టీరియా అప్పుడు ఒకదానిపైన ఒకటి ఉండి అది లాంగ్ టైం ఆఫ్టర్ చనిపోయిన తర్వాత అక్కడ నిక్షేపితం వల్ల ఒక రాళ్ళలాగా ఏర్పడ్డాయి అవి. దాన్నే మనము స్ట్రోమటోలైట్స్ అని అంటాము. సో బేసిక్గా జీవం కూడా సింగిల్ సెల్, సైనోబాక్టీరియా నుంచి మల్టీ సెల్ నుంచి మెల్లగా ఫిష్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవియన్స్ అంటే బర్డ్స్ అండి. వాళ్ళ మెల్లగా హ్యూమన్స్కి వచ్చాము. హ్యూమన్స్లో కూడా మళ్ళీ విడగొట్టుకుంటే మనకు చాలా ఉంటాయి. నీగ్రాయిడ్స్, హోమోనిడ్స్, హోమో ఎరెక్టస్, హోమో సేపియన్స్. ప్రస్తుతం మనము హోమో సేపియన్స్కి చెందిన వాళ్ళం. మన జీవరాశులందరికీ పూర్వీకులు ఎవరు అంటే సైనోబాక్టీరియా. దాదాపుగా 60 crores years ఎగో చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతం ఉన్న వాతావరణం అయితే ఏర్పడింది. పెలోజోయిక్ ఎరా టైంలో కాంపోజిషన్ నైట్రోజన్,
78.09, ఆక్సిజన్ 20.95, ఆర్గాన్ 0.93, కార్బన్ డైఆక్సైడ్ 0.03, నియాన్ 0.0018, హీలియం 0.0005, మీథేన్ 0.0002, క్రిప్టాన్ 0.000011%. సో మనం ఎర్త్ యొక్క లేయర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు వాతావరణం అంటే ఏంటి, భూమిపైన దాదాపు ఒక 1600 కిలోమీటర్ల ఎత్తుతో భూమి చుట్టూ ఆవరించిన పొరనే మనం వాతావరణం అట్మాస్ఫియర్ అంటాము. వాతావరణం అధ్యయనాన్ని మెటీరియాలజీ అంటాము. మన వాతావరణంలో లేని జడవాయువు ఏదైనా ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఇనర్ట్ గ్యాస్, లేని ఇనర్ట్ గ్యాస్ ఏంటి అంటే రేడాన్ అన్నమాట. నెక్స్ట్ మనకి నైట్రోజన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు డామినెంట్ గ్యాస్, ఇది అన్నిటికీ కావాలి, ప్లాంట్స్, యానిమల్స్. కాకపోతే నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఎలిమెంటల్ ఫామ్లో ఉంటుంది, మూల రూపంలో ఉంటుంది. దాన్ని నైట్రేట్స్ అమోనియాగా మారుస్తేనే ప్లాంట్స్ తీసుకోగలుగుతాయి. అది మార్చే బ్యాక్టీరియా ఉంటాయి, అవి లెగ్యుమినస్ ప్లాంట్స్ యొక్క రూట్స్ దగ్గర అవి ఉంటాయి, అవి కన్వర్ట్ చేస్తాయి. దాంతో మనకి ఎవరన్నా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటే ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఎజటోబ్యాక్టర్స్ అని అమ్ముతుంటారండి, రైతులు వేస్తుంటారు అవి. ఈ ఎజటోబ్యాక్టర్స్ అనేవి కూడా బ్యాక్టీరియా అనమాట. ఈ బ్యాక్టీరియా పంటల్లో జల్లుతుంటారు, పంట మట్టిలో జల్లుతారు. ఈ ఎజటోబ్యాక్టర్ని జల్లుతూ ఇది ఏం చేస్తుంది, నైట్రోజన్ ఉన్నదాన్ని మొత్తం ఈ బ్యాక్టీరియా నైట్రేట్స్గా మారుస్తుంటాయి. అక్కడ మొక్కలు నాటుతారు, ఆ మొక్కల నైట్రోజన్ పీల్చుకుంటారు. దాంతో మనం ఎరువులు సపరేట్గా వేయడం హానికరం అవి ఏమి ఉండవు అనమాట. ఎజటోబ్యాక్టర్స్ అంటాం. ఎవరన్నా ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఐడియా ఉండొచ్చు, ఎజటోబ్యాక్టర్. సో నెక్స్ట్ మనకి ఆక్సిజన్ గురించి చూసుకున్నప్పుడు ఆక్సిజన్ 20.95, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఫోటోసింథసిస్కి బాగా అవసరం. ఫోటోసింథసిస్లో బై ప్రోడక్ట్గా ఆక్సిజన్ బయటకు రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అవుతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది, దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము. ఆర్గన్ అంటే అట్మాస్ఫియర్లో మనకి జడవాయువులో అత్యధికంగా ఉన్న వాయువు ఏదంటే ఆర్గన్. ఎలక్ట్రిక్ బల్బ్స్లో వాడతాం. ఎందుకు ఆర్గన్ వాడతాం ఎలక్ట్రిక్ బల్బ్స్లో అంటే టంగ్స్టన్ ఉంటుందండి. బేసికలీ బల్బ్స్లో మనకి టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది కదా. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి తుప్పు పట్టకుండా, రస్ట్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఈ ఆర్గన్, ఈ ఇనర్ట్ గ్యాసెస్ నియంత్రిస్తాయి అన్నమాట. దానివల్ల బల్బ్ యొక్క లైఫ్ పీరియడ్ పెరుగుతుంది. బేసికలీ బల్బ్ లైఫ్ పీరియడ్ పెరుగుద్ది. సో నెక్స్ట్ మనకి వాతావరణంలో ఎత్తును కొలిచే పరికరాన్ని ఆల్టీమీటర్ అని అంటాము. భూమిలో ఉన్న వాతావరణంలో పొరలు మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ పొరలుగా మనం విభజించుకున్నాము. ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని విభజించుకున్నాము అంటే నార్మల్ ల్యాబ్స్ రేట్. నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది, దాన్నే మనం నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాం. భూమికి దగ్గరలో ఉన్న పొరని మనము ట్రోపోస్పియర్ అంటాము. దాదాపుగా వాతావరణంలో ఉన్న 90% బరువు ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. భూమి నుంచి దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంటుంది అనమాట. సో ఒక సర్టన్ పాయింట్ వచ్చాక ఉష్ణోగ్రత తగ్గడం ఆగిపోతుంది, దాన్ని మనం ట్రోపోపాజ్ అంటాము. నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటే పైకి 1 కిలోమీటర్ పైకి వెళ్తే 6.5 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంది, లేదా 165 మీటర్లు, ప్రతి 165 మీటర్ల పైకి ఎత్తుకెళ్లే కొద్దీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పడుతూ ఉంటుంది అనమాట టెంపరేచర్. సో ట్రోపోపాజ్ పైన మనకి స్ట్రాటోస్పియర్ ఉంటుంది. స్ట్రాటోస్పియర్ 2 పొరలు, అప్పర్ స్ట్రాటోస్పియర్, లోవర్ స్ట్రాటోస్పియర్, ఈ రెండింటిని విభజించే పొర, రెండింటి మధ్యలో ఓజోన్ పొర ఉంటుంది. ఈ ఓజోన్ పొర అనేది O3 మాలిక్యూల్స్తో చేయబడింది. వాతావరణంలో ఉన్న ఏకైక పొర అనమాట. వస్తున్న సూర్యకిరణాలని అబ్జర్వ్ చేసుకునే పొర, కెపాసిటీ ఉన్న పొర ఓజోన్ పొర. దీని ద్వారా మనకి హార్మ్ఫుల్ అయినటువంటి UVABC రేస్ని అడ్డుకుంటుంది. దాంతో మన ప్రాణం, జీవం అనేది సాగేలా చూస్తుంది భూమిపైన ఓజోన్ పొర. సో డే టైంలో మనకి సన్ రైజ్ ఓజోన్ని తాకడం వల్ల, వేడి వల్ల ఓజోన్ అనేది O2+Oగా విభజించబడుతుంది. నైట్లో మళ్ళీ చల్లారిన తర్వాత O2+O ఆక్సిజన్గా అవుతుంది. అందుకని ఆక్సిజన్ లేయర్ అనేది నిరంతరం తయారవుతుంది, డెస్ట్రాయ్ అవుతుంటుంది. సో లేయర్స్ చూసుకుంటే ట్రోపో, స్ట్రాటో, మీసో, థెర్మో, ఎక్సో. మనకి డే టైం కొంత ఓజోన్ డెస్ట్రాయ్ అవుతుంది, నైట్ టైం కొంత క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఇది బ్యాలెన్స్లో ఉండేది, కానీ మానవుడు మధ్యలో వచ్చి గెలికాడు అనమాట. ఏమన్నాడు, క్లోరోఫ్లోరో కార్బన్స్ అవన్నీ వదిలాడు. దాంతో అవి రియాక్ట్ అయ్యి ఓజోన్ని డ్యామేజ్ చేశాయి. ప్రస్తుతం అయితే మనకి మళ్ళీ కొంత రికవర్ అవుతుంది ఓజోన్. ఎందుకు అంటే థ్యాంక్స్ టు ద క్యోటో ప్రోటోకాల్ విచ్ స్టాప్ ద యూసింగ్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్. సో మనకి ఓజోన్ పైన కిరణాలు రావడం వల్ల ఓజోన్ పొర వేడిని పీల్చుకుంటుంది, ఆ వేడిని కాసేపటికి వదులుతుంది. సో ఆ హీట్ని వదలడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ట్రోపోపాజ్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి, కాకపోతే ఆ హీట్ వదలడం వల్ల రెండు బ్యాలెన్స్ అయ్యి హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది లోవర్ స్ట్రాటోస్ఫియర్. అందుకనే మనం ఈ లేయర్ని ఐసోథర్మల్ పొర అని అంటాము. నెక్స్ట్ అప్పర్ స్ట్రాటోస్ఫియర్ చూసుకున్నట్లయితే మనము ఓజోన్ నుంచి వేడైతే రిలీజ్ అవుతుంది, దాంతో ఆ దగ్గరలో ఉన్నటువంటి
గ్యాసెస్ ఆక్సిజన్ నైట్రోజన్ అవన్నీ ఆ వేడిని పీల్చుకొని ఎక్స్పాండ్ అయ్యి పైకి వెళ్ళి కాస్త లేయర్ దగ్గర కొంత ఎత్తులో అన్నీ నిక్షేపించబడ్డాయి అనమాట. అందుకనే మనం అప్పర్ స్ట్రాటోస్ఫియర్లో చూసుకున్నట్లయితే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఇక్కడ నార్మల్గా అయితే పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి, కానీ అప్పర్ స్ట్రాటోస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్నే మనము టెంపరేచర్ ఇన్వర్షన్ అంటాము. సో మనకి అట్మాస్ఫియర్లో టెంపరేచర్ ఇన్వర్షన్ చూపించే లేయర్ ఏది అంటే అప్పర్ స్ట్రాటోస్ఫియర్ అని ఆన్సర్ చేసుకోవాలి. స్ట్రాటోస్ఫియర్ ఎండింగ్ని స్ట్రాటోపాజ్ అంటాము. సో స్ట్రాటోపాజ్ తర్వాత మనకు వచ్చే లేయర్ మీసోస్ఫియర్, ఆ మీసోస్ఫియర్, ఎక్సోస్ఫియర్ అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందామండి. సో ఇవన్నీ మీరు వర్కౌట్ చేయండి, ఆలోచించండి, దీనిపైన లైక్ 3 or 4 days స్పెండ్ చేయండి, తెలుసుకుంటుండే విషయాలన్నీ మంచిదే. అవుట్లైన్గా తీసుకోండి క్లాస్. ఏదైతే మనం ఈ కాన్సెప్ట్ చూసామో అది అబ్సల్యూట్లీ రైట్ అండి. అందులో మీరు అది అట్లా అన్నట్టు తీసుకోవద్దండి, నో డౌట్ అది కరెక్టే. కాకపోతే ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా ఆలోచిస్తుండండి. ఓహో ఎందుకు మనకు అది ఐసోథెర్మల్ లేయర్గా అయ్యింది లోవర్ స్ట్రాటోస్ఫియర్, ఎందుకు టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగింది అప్పర్ స్ట్రాటోస్ఫియర్, అవన్నీ కొంచెం ఆలోచిస్తూ ఉండండి, క్యాచ్ అవుతుంది. ఎందుకు టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్ది నార్మల్గా ట్రోపోస్ఫియర్లో, అవన్నీ ఆలోచిస్తూ ఉండండి. సో మళ్ళీ మనము సాయంత్రం 5 o'clockకి పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. పాలిటీలో మనం పార్లమెంట్ చూద్దాం. సో అప్పుడు మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ. మళ్ళీ మనం సాయంత్రం కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంత్రం కలుసుకుందాం మళ్ళీ షార్ప్కి 5 అలారం పెట్టేసుకోండి. 5 కల్లా వచ్చేసేయండి, క్లాస్ ఏం మిస్ అవ్వద్దు, సో దట్ ఆ కంటిన్యూటీ మీకు పోకుండా ఉంటుంది.